అలాగే బర్త్‌డే విషెస్‌ని, వెడ్డింగ్ యానివర్సరీని, ఫెస్టివల్స్‌ని. సో, ఇవన్నీ మనమే డిఫరెంట్‌గా మన ఫోటోతోటి అవతల వాళ్ళకి విషెస్ కన్వే చేస్తే ఎలా ఉంటుందంటారు? బావుంటుంది. పోలా? అదిరిపోలా? ఆలస్యం చేయకుండా మన సెషన్‌ని మనము ముందుకెళ్ళిపోదాము. సో, అందరూ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నారండి? క్యాన్వా. సూపర్ యాప్ అండి ఇది. సో, ఎక్సలెంట్ యాప్ అన్నమాట క్యాన్వా అనేది. క్యాన్వాలో దొరకనందంటూ ఉండదు. క్యాన్వాలో చేసుకోలేనిదంటూ ఉండదు. సో, క్యాన్వా CANVA ఇక్కడ ప్లే స్టోర్‌లో ఉంటుంది. యాప్ స్టోర్‌లో. ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేసే వాళ్ళకి ఉంది. ప్లస్ యాపిల్ మొబైల్ యూజ్ చేసే వాళ్ళకి కూడా ఉంది. సో, యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ప్లే స్టోర్‌కెళ్ళి యాప్ ఇన్‌స్టాల్ చేయండి. చేశాక మీకు కంటిన్యూ విత్ గూగుల్, కంటిన్యూ విత్ జీమెయిల్, కంటిన్యూ విత్ అనదర్ అని చెప్పేసి ఇలా 3 ఆప్షన్స్ వస్తాయి. కాపోతే మీరక్కడ గూగుల్ కాకుండా మీ మెయిల్ ఐడీ అనేది ఇవ్వండి. మెయిల్ ఐడీ ఇచ్చాక, మీరు రెగ్యులర్‌గా ఏ మెయిల్ ఐడీ అయితే యూజ్ చేస్తారో మెయిల్ ఐడీ ఇవ్వండి. ఇచ్చాక మీకు మీ మెయిల్‌కి ఇన్‌బాక్స్‌కి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేదొస్తుంది. మీ మెయిల్ ఇన్‌బాక్స్‌కి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేదొస్తుంది. ఆ కోడ్‌ని ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేస్తే ఈజీగా యాప్‌లోకొచ్చేస్తారు. మరి ఏంటి యూజ్ అసలు ఈ క్యాన్వా యాప్‌లో? అసలు ఏమేం జేయొచ్చు? హోమ్ పేజ్ అనేది ఇలా వస్తుంది. క్యాన్వా యాప్ ఓపెన్ చేయగానే మీ అందరికి ఇలా వస్తుంది. ఎవరైనా నేను చెప్పినా సరే ఒకవేళ ఫోన్‌లో ఎవరైనా యాప్ ఓపెన్ చేస్తే ఇలాగే వచ్చిందా? వస్తే ఎవరైనా యెస్ అని టైప్ చేయండి. హోమ్ పేజ్ అనేది ఇలాగే. యెస్. సత్యనారాయణ సార్. సో, ఇలా హోమ్ పేజ్ అనేదొచ్చింది. వచ్చాక అసలు ఏం చేయొచ్చు? క్యాన్వాలో మనం ఏం చేయొచ్చు? అంటే ఎనీథింగ్ అండి. క్యాన్వా మీకు సైజ్ క్యాన్వానే ఇస్తుంది. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫీడ్ పెట్టారా? రీల్స్ పెట్టాలా? లేపోతే ఏది పోస్ట్ చేయాలి? అది కూడా సైజ్ క్యాన్వానే ఇస్తుంది. సోషల్ మీడియా ట్విట్టర్‌లో పెడతారా? లేకపోతే లింక్డ్ఇన్‌లో పెడతారా? ఎలా పెడతారనేది క్యాన్వానే ఇస్తుంది. వీడియోస్ చేస్తారా? యూట్యూబ్ సైజ్ చేస్తారా? లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ సైజ్ చేస్తారా? ఫేస్‌బుక్ సైజ్ చేస్తారా? ఏ సైజ్ అయినా సరే క్యాన్వానే ఇస్తుంది మీకు. సైజ్ గూడా వెతకాల్సిన పని లేదు. ఒకసారి ఇక్కడ జూడండి. మనకి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్, సోషల్ మీడియా, ఫోటో ఎడిటర్, ఫోటోని గూడా ఎడిటింగ్ జేసుకోవచ్చు. వీడియో ఇలా మనం ఒక్కసారి కొంచెం ఇది లెఫ్ట్‌కి మూవ్ జేస్తే ప్రెజెంటేషన్స్, పీపీటీలు గూడా జేసుకోవచ్చండి. పీపీటీ. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంది గదా! సో, ఈజీగా మీరు ఫోన్‌లోనే అంటే ఫోన్‌లో జేసుకోవచ్చు, ల్యాప్‌టాప్‌లో జేసుకోవచ్చు. పీపీటీలు గూడా జేసుకోవచ్చు. డాక్యుమెంట్స్, ప్రింటబుల్స్, షీట్స్ ఇలా కొంచెం లెఫ్ట్‌కి ఇలా చాలా ఉన్నాయి. ఇంకా అంతకన్నా అద్భుతాలు మీకు చూపిస్తాను. ఒక్కసారి ఇలా స్క్రీన్ పైకి మూవ్ చేస్తే మీకిక్కడ మొబైల్ చూడండి. ఇన్‌స్పైర్డ్ లాస్ట్ డిజైన్స్ అని ఇలా చూడండి. నేచర్‌కి సంబంధించిన ఇవన్నీ ఇలా వీడియోస్ ఒస్తాయి కొన్ని. అలాగే లోగోస్ గూడా ఒస్తాయండి. లోగో గూడా క్రియేట్ చేసుకోవచ్చు క్యాన్వాలో. లోగోస్ గూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి హ్యాపీ బర్త్‌డేలు, నెక్స్ట్ ఇలా క్యాన్వాలో ఎప్పటిదప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటుంది. మీకు కొత్తగా ఏమొచ్చినాయని గూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. న్యూ ఇన్ క్యాన్వా. ప్రెజెంటేషన్స్ ఇంతకుముందు చెప్పాను గదా! పీపీటీలు. నెక్స్ట్ రెజ్యూమ్స్ అండి. స్టూడెంట్ ఉన్నారన్నారు గదా! ఇందులో స్టూడెంట్స్. మీ రెజ్యూమ్స్ గూడా మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెజ్యూమ్స్. అలాగే డాక్యుమెంట్స్. ఏమన్నా మీరిలా డాక్యుమెంట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పోస్టర్స్. మనకు రోజొక పోస్టర్ వస్తుంది గదా! స్పీకర్ ఎవరు? టాపిక్ నేమ్ ఏంటి? టైమ్ ఏంటి? అవన్నీ వస్తున్నాయి గదా! ఇలాంటి పోస్టర్స్. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు. చూడండి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి పోస్ట్‌లు గూడా చేసుకోవచ్చు అనేది ఇక్కడ క్యాన్వా ఇస్తుంది. యువర్ స్టోరీస్. సో, మీరు స్టోరీ ఫేస్‌బుక్‌లో గాని లేపోతే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టుకోవాలన్నా గూడా యువర్ స్టోరీస్. లోగోస్ ఇంతకుముందు జెప్పాను గదా! లోగోస్, మొబైల్ వీడియోస్, ఫోను వాల్ పేపర్స్ అండి. మీకు ఫోన్‌లో ఏమైనా మంచి వాల్ పేపర్స్ కావాలంటే చూడండి. ఇలాంటి వాల్ పేపర్స్ గూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్విటేషన్స్ అండి. వెడ్డింగ్ ఇన్విటేషన్ జేసుకోవచ్చు, బర్త్‌డే ఇన్విటేషన్స్ జేసుకోవచ్చు. ఎనీథింగ్ అండి. ఇక్కడ చూడండి ఇన్విటేషన్స్ ఉన్నాయి. సో, ఇలా ఇన్విటేషన్స్ గూడా ప్రిపేర్ జేసుకోవచ్చు. మళ్ళీ ఫోటో కొలాజెస్. ఇప్పుడు రా రాజు సార్ ఉన్నారు. కేవీఆర్ రాజు సార్ ఉన్నారు. సార్‌కి దగ్గర ఒక 10, 15 ఫోటోస్ ఉన్నాయి ఒకటేసారి. బట్ అవన్నీ ఒకేసారి పంపిస్తే గ్రూప్‌లో అవతల వాళ్ళకి గూడా ఏమనిపిస్తది? స్టోరేజ్ ప్రాబ్లమ్ అనిపిస్తది. కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. అదే ఫోటోస్ అన్నీ కలిపి ఒక కొలాజ్ జేసి పంపించారనుకోండి. ఒకటేసారి ఒకటే ఫ్రేమ్‌లో మీరెన్ని ఫోటోస్ పెట్టాలనుకున్నారో అన్ని ఫోటోస్ ఇక్కడ ఎలివేట్ అవుతా ఉంటాయి. సో, ఫోటో కొలాజ్ జేసుకోవచ్చు. వీడియోస్. వీడియోస్ అండి అద్భుతంగా ఉంటుంది. క్యాన్వాలో వీడియోస్ అనేది చాలా అద్భుతంగా. ఫ్లైయర్స్, పోస్టర్స్, ఫ్లైయర్స్ దగ్గర దగ్గర రిలేటెడ్‌గా ఉంటాయి. ఇన్ఫోగ్రాఫిక్స్ ఇలాంటి ఇన్ఫోగ్రాఫిక్స్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ పోస్ట్‌లు చూడండి. ఫేస్‌బుక్ పోస్ట్‌లు, జస్ట్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్. ఇంకేం గావాలి?
ఇంకా ఉన్నాయి చేసుకోవాలనంటే. బట్ మనకిక్కడ ఇవన్నీ ఎలివేట్ అవుతుంటాయి. క్యాన్వా అనేది ఈ కోర్స్ అనేది ఒక ఓషన్ లాంటిది. బట్ మీకిక్కడ బేసిక్ అనేది నేర్పిస్తే మీ డిజైన్స్ మీరు చేసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతోటి ఇక్కడ మనకి ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ ఇలా ఉన్నాయి. మరి వీటిని ఎడిటింగ్ జేసుకోవడం ఎలా? వీటన్నింటిని ఎడిటింగ్ జేసుకోవటం ఎలా? బట్ ఇవన్నీ మనం టచ్ చేయము. మనం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నామంటే, మనం ఫస్ట్ నేర్చుకోబోయేది బిజినెస్ కార్డ్ అండి. మీ బిజినెస్ కార్డ్ మీరే జేసుకుంటే ఎలా ఉంటుంది? మీ బిజినెస్ కార్డ్ మీరే నేర్చుకుంటే ఎలా ఉంటుంది? సో, బిజినెస్ కార్డ్ చేయటం నేర్చుకోవడం. అలాగే చేసుకున్న బిజినెస్ కార్డే అవసరమైతే మనం ప్రింట్ గూడా తీయించుకోవచ్చండి. యెస్. క్యాన్వాలో చేసిన డిజైన్‌ని మీరు ప్రింట్ గూడా తీయించుకోవచ్చు. అదెలా తీయించుకోవచ్చనేది, డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలి అనేది చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం. అంతకంటే ముందు ఇక్కడ ఒక వెర్షన్ ఉంది. ఏంటి అంటే ప్రీమియం ఉంటుంది. ప్రో వెర్షన్ ఉంటుంది. ఫ్రీ వెర్షన్ ఉంటుంది. సో, క్యాన్వాలో ఫ్రీగా చేసుకునే టెంప్లేట్స్ ఉంటాయి. పెయిడ్ అంటే అమౌంట్ పే చేసేటియి. మరి ఎలా అంటే పెయిడ్ వెర్షన్‌ను అవసరం ఇప్పుడు మీరందరూ ఫస్ట్ టైమ్ అని చాలా మంది చాట్ బాక్స్‌లో టైప్ చేశారు. కాబట్టి మీకు బిగినర్స్ కాబట్టి పెయిడ్ వెర్షన్ ఇప్పుడు అవసరం లేదు. ఫ్రీగా చేసుకోవచ్చు. సో, ఆ ఫ్రీ టెంప్లేట్స్‌ని ఎలా యూజ్ చేయాలి అనేది నేను నేర్పిస్తాను. అలాగే పెయిడ్ వెర్షన్ తీసుకోవటం వల్ల బెనిఫిట్స్ అనేది గూడా చూపిస్తా ఉంటాను మధ్య మధ్యలో. ఎందుకంటే మళ్ళీ మీరు పెయిడ్ వెర్షన్ తీసుకున్నాక నేను మళ్ళీ వచ్చి సెషన్ చెప్పలేను గదా! కాబట్టి పెయిడ్ వెర్షన్ తీసుకోవటం వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఫ్రీ వెర్షన్‌ని ఎలా మనం ఐడెంటిఫై చేసుకొని చేసుకోవచ్చు అనేది ఒకటి మీకు చూపిస్తాను. మరి వాటిని ఎలా మనం గుర్తుపట్టాలి? పెయిడ్ వెర్షన్‌ని, ఫ్రీ వెర్షన్‌ని ఎలా గుర్తుపట్టాలి అనంటే, ఇక్కడ సపోజ్ ఇప్పుడు నాతో పాటు ఓపెన్ చేశారు గదా! ఇక్కడ మీకు ప్రో అని కనిపిస్తూ ఉంటుందండి. ప్రో. కనిపిస్తుందండి. కనిపిస్తే యెస్ అని టైప్ చేయండి. ఆ ప్రో ఎలా ఉంటుందంటే, మీకు పక్కన పీఆర్ఓ పక్కన ఆ క్రౌన్ సింబల్ గోల్డ్ కలర్‌లో ఉంటుంది. గోల్డ్ కలర్‌లో ఉంటుంది. అంటే మీరు ఆ డిజైన్ ఓపెన్ చేసినా గూడా ఓపెన్ అవ్వదు. ఏమంటుందంటే అప్‌గ్రేడ్ పేమెంట్ అని అడుగుతుంది. పేమెంట్ అప్‌గ్రేడ్ చేయమని అడుగుతుంది. కాబట్టి అలాంటివి స్కిప్ చేయండి. అవన్నీ స్కిప్ చేయండి. మీకవి నాకిక్కడ వైట్ కలర్ ఎందుకుందంటే ఆల్రెడీ నేను పెయిడ్ వెర్షన్ అనేది యూజ్ చేస్తున్నా. సో, మీరు ఏ డిజైన్ తీసుకున్నా సరే, ఏ టెంప్లేట్ యూజ్ చేసినా సరే, మీకేం కనిపిస్తుందంటే ఇలా ప్రో అని కనిపిస్తుంది. సో, అలా ప్రో కాకుండా ఫ్రీ వెర్షన్‌లో మనకు చాలా డిజైన్స్ ఉంటాయి. సో, మనం ఇప్పుడు సెషన్‌లోకి వెళ్ళిపోదాం. కాబట్టి ప్రో వెర్షన్‌కి, ఫ్రీ వెర్షన్‌కి. ప్రో అయితే అన్‌లిమిటెడ్ అండి. మీరు ఫాంట్స్ గాని, ఎలిమెంట్స్ గాని, టెంప్లేట్స్ గాని అన్‌లిమిటెడ్‌గా యూజ్ చేసుకోవచ్చు ప్రో వెర్షన్‌లో. ఫ్రీ వెర్షన్‌లో అంటే వాళ్ళిచ్చిన వరకే ఫ్రీ వెర్షన్ ఎంత వరకు ఇస్తారో ఆ లిమిట్ వరకు యూజ్ చేసుకోవచ్చు. సో, ఆ డిఫరెన్స్ అనేది మనకు సెషన్‌లో అర్థమవుతుంది. కాబట్టి నేనొకసారి సెషన్‌లోకెళ్ళిపోదాం. అయితే ఇక్కడ సెర్చ్ బార్ ఉంది గదండీ ఇక్కడ. ఇక్కడ. ఈ సెర్చ్ బార్‌లో ఏం చేయండంటే నాకేం గావాలి బిజినెస్ కార్డ్ అని. బిజినెస్ కార్డ్. ఓకే అండి. ఇక్కడ టెంప్లేట్స్ ఎన్నున్నాయా? ఈ ప్లస్ ఐకాన్ పక్కన టెంప్లేట్స్ అనుంటాయి. ప్లస్ ఐకాన్ పక్కన టెంప్లేట్స్ అనుంటాయి. ఈ టెంప్లేట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకిక్కడ పైన సెర్చ్ బార్ ఒస్తుంది. సెర్చ్ బార్. ఈ సెర్చ్ బార్ మీద ఇందులో బిజినెస్ కార్డ్స్ అని టైప్ చేయండి. బిజినెస్ కార్డ్స్. సో, చూడండి ఎన్ని డిజైన్స్ ఒచ్చాయి. 17,999 టెంప్లేట్స్ ఉన్నాయండి. అంటే 18,000 టెంప్లేట్స్ ఉన్నాయి. ఈ 18,000 టెంప్లేట్స్‌లో ఫ్రీ వెర్షన్ ఉండవంటారా? ఉంటాయి. సో, చూడండి ఒక్కసారి. ఇలా స్క్రీన్ పైకి మూవ్ చేస్తే ప్రో అనే ఎక్కడైతే ఉండదో ఇక్కడ చూడండి. ఇక్కడ ప్రో అని లేదు. ఇక్కడ ప్రో అని లేదు. ఇగో ఇక్కడుంది మళ్ళీ ప్రో. ఇక్కడ ప్రో అని ఉంది. సో, వీటిని స్కిప్ చేయండి. ప్రో అని ఎక్కడైతే ఉండవో ఆ డిజైన్‌ని పిక్ చేసుకోండి. ఇలా. మీరొకసారి స్క్రీన్ ఇలా మూవ్ చేయండి పైకి. మీకు చాలా డిజైన్స్ కనిపిస్తాయి. చూడండి. ప్రో అని ఎక్కడైతే ఉండదో అవి తీసుకోండి. ఆ డిజైన్ అనేది తీసుకోండి. సో, నేనొక డిజైన్ అనేది పిక్ చేసుకుంటా. ఎందుకంటే మీకు చూపించడం కోసం ఒక డిజైన్ అనేది పిక్ చేసుకుంటా.
సో, ఇది ఫ్రీగా ఉంది గాబట్టి ఈ డిజైన్ పిక్ చేసుకుంటున్నా. ఈ డిజైన్ అనేది పిక్ చేసుకుంటున్నా. సో, ఇలా. జస్ట్ టచ్ చేయటమే అండి. ఎక్కడ టెంప్లెట్స్‌లోకెళ్ళి సెర్చ్ బార్‌లో బిజినెస్ కార్డ్స్ అని టైప్ చేయండి. చేయగానే 18,000 డిజైన్‌లొచ్చాయి. వచ్చేసాక అందులో ఫ్రీగా ఉన్న ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీగా ఉన్న ఒక డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇలా వచ్చేసింది. వచ్చేసాక ఇక్కడ ఎవరిదో లేడీ ఫోటో ఉంది. సో, ఇప్పుడు ఇది డిజైన్ నేనే చేస్తున్నాను కాబట్టి నా ఫోటో పెట్టుకుంటాను. ఇది డిజైన్ నేనే చేస్తున్నాను గాబట్టి, నా ఫోటో పెట్టుకుంటా. సో, మరి నా ఫోటో కావాలంటే ఎక్కడికెళ్ళాలి అనంటే, గ్యాలరీకెళ్ళాలి. నోట్ చేసుకోండి. గ్యాలరీ. ఇక్కడ కిందనే ఉంటుందండి గ్యాలరీ. ఆప్షన్ వచ్చేసి కింద గ్యాలరీ అని ఉంది. సో, గ్యాలరీకెళ్దాం. వెళ్ళాక ఇక్కడ ఎవరి ఫోటో? సో, నా ఫోటో. నేను డిజైన్ చేస్తున్నాను గాబట్టి నా ఫోటో. సో, ఒకసారి నా గ్యాలరీలో మీ గ్యాలరీలో ఏవైతే ఫోటోస్ ఉంటాయో అవన్నీ ఇక్కడ విజిబుల్ అవుతూ ఉంటాయి. సో, మీ ఫోటో సెర్చ్ చేసి మీరు పిక్ చేసుకోవచ్చు ఫోటో. యెస్. సరే. ఈ ఫోటో తీసుకున్నా. ఫోటో సెలెక్ట్ చేశానండి. ఆడ 1 అని ఉంది. ఇక్కడ యాడ్ టు పేజ్ అని ఉంది కింద. కింద యాడ్ టు పేజ్ అని ఉంది గదా! పర్పుల్ కలర్‌లో. యెస్. యాడ్ టు పేజ్. వచ్చేసింది. వచ్చేసాక జస్ట్ నా ఫింగర్‌తో మూవ్ చేస్తున్నానండి. ఫింగర్‌తో మూవ్ చేశా. ఇలా అంతే. ఫింగర్‌తో మూవ్ చేశా. నేను పెద్ద మిరాకిల్ మ్యాజిక్ ఏం చేయలేదు. ఏం చేశాను? గ్యాలరీకెళ్ళాను. నా ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. యాడ్ టు పేజ్ అన్నాను. వచ్చేసాక స్క్రీన్ మీదకొచ్చింది. జస్ట్ మూవ్ చేశాను. మూవ్ చేశాక ఈ ఫోటోని ఇంకొంచెం నేనేం చేస్తున్నాను స్క్రీన్‌లో ఇది సర్కిల్‌లో నా హెడ్ పైన చాలా గ్యాప్ వచ్చింది. సో, నేను దాన్నేం చేస్తున్నా ఫోటోని పెద్దగా చేయాలి. చేయాలి అనంటే ఫోటో మీద ఇలా సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక కింద ఆప్షన్స్‌లో మీకు ఈ ఆప్షన్స్ అన్ని లెఫ్ట్‌కి మూవ్ చేస్తే క్రాప్ అనే ఆప్షన్ వస్తుంది. క్రాప్. ఈ క్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేశాక ఇప్పుడు మీకు సైజ్ ఎంత కావాలి? సో, ఇలా సెలెక్ట్ చేసి క్రాపు ఇలా గూడా మనం ఫోటో అడ్జస్ట్ చేసుకోవచ్చు. డన్. సో, ఓకే. ఇలా మనం ఫోటోస్ ఇలా గ్యాప్ రాకుండా గూడా ఇలా సర్కిల్ మొత్తం ఆ ఫ్రేమ్‌లో ఇలా ఫోటోని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చేసుకోవాలంటే ఏం జేయాలి? ఫోటో మీద క్లిక్ చేయాలి. క్రాప్ అనే ఆప్షన్ మీదకెళ్ళాలి. అప్పుడు ఫోటోని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు సైజ్ పెద్దగా గావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. చిన్నగా గావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. ఇలా క్రాప్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. తర్వాత డన్ అనండి. ఇలా ఫోటో వచ్చేసింది. వచ్చేసాక అర్థమైందా అండి? ఒక ఫోటోని ఫ్రేమ్‌లో ఎలా తీసుకొచ్చి ఇన్సర్ట్ చేయాలి అనేది అర్థమైతే యెస్ అని టైప్ చేయండి. మనం గ్యాలరీకెళ్ళి ఫోటో పిక్ చేసుకొని, తీసుకొచ్చి ఫ్రేమ్‌లో ఇన్సర్ట్ చేసి, క్రాప్ ఎలా చేయాలి అనేది అర్థమైతే యెస్ అని టైప్ చేయండి. యెస్. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. సో, ఇలా ఫోటో అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఇంకొకటండి మెయిన్ ఇక్కడ ఒక థంబ్ రూల్ ఏంటంటే, ఇక్కడ ఫ్రేమ్‌లో ఫోటోని ఇన్సర్ట్ చేసినప్పుడు హెడ్ కట్ అయినట్టుగాను, లేపోతే సైడ్‌కెళ్ళినట్టుగాను, లెఫ్ట్‌కో, రైట్‌కో లేపోతే మొత్తం కిందకొచ్చినట్టుగా ఉంటుంది. అలా గాకుండా ఫోటో ప్రాపర్‌గా సెట్ చేయాలండి. అప్పుడే మనకు ప్రొఫెషనల్‌గా ఉంటుంది ఆ డిజైన్ చూడడానికి. సపోజ్ మీకెక్కడైనా చూపిస్తాను ఒక డిజైన్ అనేది. సో, ఇంకోటి ఇక్కడ మీకు చెప్పే టిప్ ఏంటంటే, ఇప్పుడు ఫోటో కావాలంటే నేను ఎక్కడికెళ్ళాలని చెప్పాను మీకు? చాట్ బాక్స్‌లో పెట్టొచ్చు. నేను ఫోటో తీసుకోవాలంటే ఎక్కడికెళ్ళాలి అని చెప్పాను. గ్యాలరీ. సూపర్ సార్. సో, గ్యాలరీకెళ్ళాలని జెప్పాను. అయితే ఇక్కడ ఒకసారి మనం గ్యాలరీకెళ్ళిన ఫోటోని వెతకాలంటే కొంచెం టైం పట్టింది. ఎందుకంటే ఈ ఫోటో ఎక్కడో ఉంది. బట్ మీకు క్యాన్వా ఇక్కడ మీకు చేసే బెస్ట్ హెల్ప్ ఏంటంటే అప్‌లోడ్స్ అండి. నోట్ చేసుకోండి. అప్‌లోడ్స్. గ్యాలరీ పక్కన థర్డ్ ఆప్షన్. అప్‌లోడ్స్. ఒకసారి మీరు ఏ ఫోటో అయితే చూజ్ చేసుకుంటారో, పిక్ చేస్తారో, ఆ ఫోటో అప్‌లోడ్స్‌లో సేవ్ అయి ఉంటుంది. అప్‌లోడ్స్‌లో. అది ఫ్రీ వెర్షన్ అయినా సరే, పెయిడ్ వెర్షన్ అయినా సరే. సో, ఇదే ఫోటో గదా నేను పిక్ చేసుకుంది. సో, మీకిక్కడ ఎగ్జాంపుల్. ఇక్కడ నా ఫోటోతోనే లాస్ట్ ఉంది గదా! ఇక్కడ చూడండి. ఇక్కడ నా ఫోటోతోటి లాస్ట్ ఉంది. సో, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఈ గ్యాలరీకెళ్తున్నా. వెళ్ళేసి ఇప్పుడు నేనిక్కడ మాధవి మ్యామ్ ఫోటో తీసుకుంటున్నా. యాడ్ టు పేజ్ అన్నా. సో, నేను ఈ ఫ్రేమ్‌లో ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం గూడా లేదు. నేను ఫ్రేమ్‌లో ఇన్సర్ట్ చేయట్లా. జస్ట్ ఫోటో సెలెక్ట్ చేశా. ఎక్కడికెళ్ళి? గ్యాలరీకెళ్ళి. ఇప్పుడు నేను అప్‌లోడ్స్‌కెళ్ళి సెర్చ్ చేస్తా. అప్‌లోడ్స్ చూడండి వచ్చేసింది. ఇది మీకు మీరుగా డిలీట్ చేసే వరకు అప్‌లోడ్స్‌లో సేవ్ అయి ఉంటుంది. సో,
ఒకసారి గ్యాలరీ నుంచి తెచ్చుకున్న ఫోటో ఎక్కడ సేవ్ అయి ఉంటుంది? అప్‌లోడ్స్‌లో. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పదే పదే వెళ్లి మీరు వెతకాల్సిన పని లేదు గ్యాలరీకెళ్ళి. ఒకసారి తీసుకొచ్చుకున్న ఫోటో మనకి అప్‌లోడ్స్‌లో సేవ్ అయి ఉంటుంది. అది మీరు డిలీట్ చేసేంత వరకి క్యాన్వా అలాగే ఉంచేస్తుంది. అది పెయిడ్ వెర్షన్‌కి, ఫ్రీ వెర్షన్‌కి డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ ఫ్రీ వెర్షన్‌లో కూడా ఫోటో సేవ్ అయి ఉంటుంది. సో, ఇదే అన్నమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ ఫోటో డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేయడానికి కూడా మనకి ఫోటో సెలెక్ట్ చేయగానే చూడండి పైనే డిలీట్ సింబల్ కనిపిస్తుంది. పైన డిలీట్ సింబల్ కనిపిస్తుంది. సో, ఫోటో సెలెక్ట్ చేశాను. ఫోటో సెలక్షన్‌లో ఉందంటే మనకి చుట్టూ పర్పుల్ కలర్ లైన్ ఉంది చూడండి. సో, ఫోటో సెలక్షన్ చేసి ఉంచాను. ఇప్పుడు డిలీట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోటో నాకు అవసరం లేదు కాబట్టి డిలీట్. సో, ఇలా. ఇప్పుడు పొరపాటున ఫోటో డిలీట్ అయిపోయిందండి. నేను చేస్తుండే డిజైన్ గూడా. ఇప్పుడు ఈ ఫోటో ఉందండి. ఇలా జరిగిపోయింది. నేను చేస్తుంటే ఇలా జరిగిపోయింది. జరిగిపోతే ఏం చేయాలి? అంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయాలి. అంటే ప్రాపర్‌గా సెట్ అవ్వట్లేదు. బట్ ఇలాంటి పొరపాటుగా డిలీట్ అయినా, లేదంటే ఇలాంటి డిజైన్ పక్కకు జరిగినా, మనకి ఒక బెస్ట్ ఆప్షను ల్యాప్‌టాప్ యూజ్ చేసే వాళ్ళకుంటుందండి. రీడు, అన్‌డు, అన్‌డు, రీడు అని ఉంటుంది. సో, ఇక్కడ మనకు గూడా ఉంది. ఇక్కడ క్యాన్వాలో పైన ఈ యారో కనిపిస్తుందా? లెఫ్ట్ యారో, రైట్ యారో. టాప్‌లో కనిపిస్తుందండి అలైన్‌మెంట్ పక్కన లెఫ్ట్ యారో, రైట్ యారో చూడండి ఇక్కడ. అన్‌డు, రీడు. సో, ఇప్పుడు నేను అన్‌డు చేస్తున్నా. చూడండి. ప్రాపర్‌గా అదే సెట్ చేసేసింది. అన్‌డు చేసేస్తే. సో, అలా మీరు అన్‌డు, రీడు గూడా జేసుకోవచ్చు. అన్‌డు, రీడు గుర్తుపెట్టుకోండి. టాప్‌లో చూడండి ఇక్కడే ఉన్నాయి మనకి. అన్‌డు, రీడు. నేను సర్కిల్ జేశాను. సో, అవి అన్‌డు, రీడు. మీకెప్పుడైనా పొరపాటున ఏదైనా డిలీట్ అయిపోయినా, డిజైన్ జరిగిపోయినా, లేపోతే ఏదన్నా ఫస్ట్‌లో ఉన్న డిజైన్ లాగా మళ్ళీ కావాలనుకున్నా గూడా అన్‌డు, రీడు జేసుకోవచ్చు. ఇది అన్నమాట. అన్‌డు, రీడు మరి కొంతవరకే లిమిట్ ఉంటుందండి. సో, మరి మేడం జెప్పింది గదా! అని ఇప్పుడు చేసిన డిజైన్ ఒక గంటకొచ్చి నేను అన్‌డు, రీడు చేస్తా అంటే మాత్రం అది కుదరదు. సో, మీరు చేసేటప్పుడు ఎప్పుడైనా పొరపాటు జరిగితే అప్పటికప్పుడు మీరు చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇలా వచ్చేసింది. వచ్చేసాక ఇక్కడ ఓల్వియా అనే ఒక నేమ్ ఉంది. సో, ఈ నేమ్ నాకవసరం లేదు. ఆ నేమ్ సెలెక్ట్ చేశా. ఇక్కడ ఫోటో వరకు పెట్టడం మీకు అర్థమైపోయింది. ఇప్పుడు నేమ్ సెలెక్ట్ చేశా. సెలెక్ట్ చేశాక ఇక్కడ నా నేమ్ రాయాలి. ఎందుకంటే ఇది నా డిజైన్. నా కార్డ్ కాబట్టి. సో, ఇప్పుడు టెక్స్ట్ మీద సెలెక్ట్ చేశా. సెలెక్ట్ చేశాక కింద ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. కింద ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. టెక్స్ట్ మీద సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక నాకు కింద ఏం కనిపిస్తుంది? ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో, ఎడిట్‌కెళ్ళా. ఎళ్లి మమత మారిపోయింది. సో, ఈ పేరు కరెక్ట్‌గా ఉందా అండి? అంటే స్పెల్లింగ్ గాదు. పేరు కరెక్ట్‌గా ఉందా? ఒక పొజిషన్ కరెక్ట్ పొజిషన్‌లో ఉందా? ఉంటే యెస్ అనండి. లేదంటే ఎన్ అని టైప్ చేయండి. నో. సో, ఇలాంటప్పుడు మనకు కావాల్సిందేంటంటే, ఇప్పుడు ఈ పేరు ఇలా ఉంది గదా! ఈ పేరు ఇలా సెలెక్ట్ చేసి, సైజ్ అని ఉంటుందండి. నోట్ చేసుకోండి. ఇవి మెయిన్ ఇంపార్టెంటు. సైజ్ కిందనే. ఎడిట్, ఫాంట్, టెక్స్ట్ స్టైల్ పక్కన ఫోర్త్ ఆప్షన్ ఫాంట్ సైజ్ అని ఉంటుంది. ఫాంట్ సైజ్. సో, ఈ ఫాంట్ సైజ్ మీదకెళ్ళి ఇక్కడ 13.2 ఉంది. మీరిలా అబ్జర్వ్ చేస్తే. 13.2 ఉంది. ఇది లెఫ్ట్‌కి, రైట్‌కి డ్రాగ్ చేసుకోవచ్చు. మీరు సైజ్ పెంచుకోవాలన్నా, తగ్గించుకోవాలన్నా లెఫ్ట్‌కి, రైట్‌కి డ్రాగ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ నంబరింగ్ గూడా ఇవ్వచ్చు. సో, నేనిక్కడ ఏం చేస్తున్నానంటే నంబరింగ్ ఇస్తా. సో, 13.2 ఉంది గదా! జస్ట్ 10 ఇచ్చి చూద్దాం. యాహ్! సూపర్. సో, ఇలా సెట్ చేయొచ్చు. మరి డ్రాగ్ చేయొచ్చు ఇలా. డ్రాగ్ గూడా చేయొచ్చు. ఇలా. ఇలా గూడా డ్రాగ్ చేయొచ్చు. సో, సైజ్ అన్నమాట. అలా మీరు సైజ్‌ని నంబరింగ్ ఇచ్చుకోవచ్చు. లేదంటే డ్రాగ్ చేసి తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. సో, ఇలా నా నేమ్ వచ్చేసింది. వచ్చేసాక కింద రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉంది. సో, రియల్ ఎస్టేట్ ఏజెంట్ కాకుండా సరే ఎల్ఐసి అడ్వైజర్. ఎల్ఐసి అడ్వైజరు, మోటివేషనల్ స్పీకర్. సో, మీరు మీ ప్రొఫెషన్ ఏదున్నా సరే అండి. మీరు ఒక కార్డ్ ఇస్తే మీ గురించి అవతల వాళ్ళకి తెలియాలంటే మీరు అందులో ఏమేమి యాడ్ చేస్తారు? మీరేం చేస్తూ ఉంటారనేది గూడా అవన్నీ మీ ఇష్టం యాడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి మళ్ళీ సైజు. సైజొచ్చేసి 7.1 ఉంది గదా! 5 ఇచ్చి చూద్దాం. యెస్. సో, ఇలా. ఇలా మీరు ఇంకేమైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్. మొబైల్ నంబర్ ఇక్కడ. సో, మొబైల్ నంబర్. నెక్స్ట్ వచ్చేసి మీకు వెబ్‌సైట్. ఇప్పుడు అనిత మేడం ఒక వెబ్‌సైట్ రన్ చేస్తున్నారు. మేడంకి ఒక వెబ్‌సైట్ ఉంది. వెబ్‌సైట్ పెట్టాలనంటే ఇక్కడ వెబ్‌సైట్ ఐకాన్ ఉంది గదా! సో, ఏదైనా వెబ్‌సైట్ ఉంటే వెబ్‌సైట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వెన్యూ.
వెన్యూ ఐకాన్ ఉంది గదా! ఇక్కడ మీ వెన్యూ. మరి మీరు కార్డ్ అయితే ఇచ్చారు. వాళ్ళు మిమ్మల్నొచ్చి మీట్ అవ్వాలంటే ఎక్కడికొచ్చి మీట్ అవ్వాలి? సో, మీ అడ్రెస్ అనేది ఇస్తారు గాబట్టి వెన్యూ. జస్ట్. సో, మీ అడ్రెస్ అనేది నేను జస్ట్ ఇక్కడ వరంగల్ అని టైప్ చేశాను. సో, మీరు మీ అడ్రెస్‌ని ఎలా ఇస్తారో మీ అడ్రెస్ అనేది పిన్ కోడ్ నంబర్ అవన్నీ ఇస్తూ ఉంటాం కదా! సో, ఇలా అడ్రెస్ అనేది టైప్ చేయొచ్చు. సో, కార్డ్ రెడీ అయిపోయింది. కార్డ్ అనేది రెడీ అయిపోయింది. అయితే ఇక్కడ మీకు మెయిల్ గూడా ఉన్నది. ఇప్పుడు నాకేం జెప్పారంటే, రాజు సార్‌లు చాలా మందున్నారే. ఓకే. శ్రీనివాసులు సార్ ఏం జేశారంటే, మేడం నాకు మెయిల్ గూడా ఉంది మేడం. మరి ఓన్లీ నాకు ఫోను కాంటాక్టే గాదు, మెయిల్ గూడా నాకు వాళ్ళు మెయిల్ ద్వారా ఎలా అప్రోచ్ అవ్వాలి అని జెప్పేసి అడిగారు. అడిగారా? అడగలేదు. బట్ నేను అడుగుతున్నా. సో, యెస్. మెయిల్ ద్వారా గూడా. మరి మెయిల్ గావాలి అనంటే ఇక్కడ ఏంటి మనకిక్కడ ఐకాన్స్ ఏం గనిపిస్తున్నాయి? ఫోన్ ఐకాన్ గనిపిస్తుంది, వెబ్‌సైట్ ఐకాన్ గనిపిస్తుంది, వెన్యూ ఐకాన్ గనిపిస్తుంది. మరి మెయిల్ ఐకాన్ కనిపించట్లేదు గదా! అవతల వాళ్ళకి అది మెయిల్ అని ఎలా తెలియాలి? అంటే మెయిల్ ఇస్తే సరిపోతుంది గదా! అంటే అలా గాకుండా మనం ఏం జేయొచ్చంటే నోట్ చేసుకోండి. ఎలిమెంట్స్ అండి. డిజైన్ పక్కన సెకండ్ ఆప్షన్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అని ఉంటుంది. ఎలిమెంట్స్‌కెళ్ళండి. ఎళ్ళాక ఇక్కడ గూడా సేమ్ సెర్చ్ బార్ ఒస్తుంది మీకిక్కడ. ఇక్కడ సెర్చ్ బార్. ఈ సెర్చ్ బార్‌లో ఎలిమెంట్స్ మెయిల్ ఐకాన్ అని టైప్ చేయండి. మెయిల్ ఐకాన్. మెయిల్ ఐకాన్ అనంగానే చూడండి ఎన్నొచ్చాయో మీకు మెయిల్ ఐకాన్స్. ఇక్కడ 4 కనిపిస్తున్నాయి. మీరేమో ఎన్నో అంటున్నారంటే ఇక్కడ సిఆల్ మీద క్లిక్ చేయండి. సిఆల్ అని ఉంది గదా! ఈ సిఆల్ మీద క్లిక్ చేయండి. గ్రాఫిక్సే తీసుకోండి. ఫోటోస్ అవసరం లేదు. గ్రాఫిక్స్. సో, సిఆల్ మీద. చూడండి ఎన్ని రకాల మెయిల్ ఐకాన్స్. ఇక్కడ నాకేం జేసింది ఇప్పుడు అనిత మేడం ఏమన్నారు, "మేడం ఈ రెడ్ కలర్ చాలా బావుంది. నాకిదే నచ్చింది" అనంటే, "మరి అది ప్రో ఉంది మేడం" అని నేనన్నాను. సో, పర్లేదనంటే మీరిలాంటి ప్రో వెర్షన్ మీరు వాడారనుకోండి, మీకేమైతుందంటే 2 ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఒకటి ప్రో వెర్షన్ అనేది తీసుకుంటే ఫ్రీగా అంటే మీరు పెయిడ్ చేయలేదు. బట్ ప్రో వెర్షన్ టెంప్లేట్ ఏదన్నా మీరు ఐకాన్ ఏదన్నా యూజ్ చేశారనుకోండి, అక్కడ మీకొచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే క్యాన్వా అని వాటర్ మార్క్ ఒస్తదండి. ఒకటి ఫస్టు అదైనా రావచ్చు. క్యాన్వా అని వాటర్ మార్క్ ఒస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే డౌన్‌లోడ్ చేసేటప్పుడు ఇబ్బందవ్వచ్చు. డౌన్‌లోడ్ అవ్వదు. డౌన్‌లోడ్ చేసేటప్పుడు ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తారు. కాబట్టి ఇలాంటి మీరు ఐకాన్స్ వదిలేసి ఫ్రీగా ఉన్నాయి గదా! చాలా ఉన్నాయి చూడండి. ఇది ఫ్రీగానే ఉంది. ఇది ఫ్రీగానే ఉంది. ఇది ఫ్రీగానే ఉంది. ఇలా ఫ్రీగా ఉన్నాయి సెర్చ్ చేయండి. చేసి యూజ్ చేయండి. సో, ఇది తీసుకున్నా. తీసుకున్నాక మీరిక్కడ మీకో డౌట్ రావచ్చు. అన్ని ఐకాన్స్ వచ్చేసి మనకి బ్లూ కలర్‌లో ఉన్నాయి. ఇదొచ్చి బ్లాక్‌లో ఉంది అని. సో, కొన్ని గ్రాఫిక్స్‌కి మనకు కలర్ చేంజ్ చేసుకునే అవకాశం గూడా ఇస్తారండి. కాబట్టి ఒకసారి చూద్దాం. ఎక్కడ చూడాలి అనంటే కింద ఆప్షన్స్ ఉన్నాయి గదా! మనకి. ఈ మ్యాజిక్ స్టూడియో, ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ అని. కొంచెం లెఫ్ట్‌కి ఇలా మూవ్ చేస్తే యెస్. ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది మనకి. బ్లాక్ కలర్ కనిపిస్తుంది గదా! ఈ బ్లాక్ కలర్ మీద క్లిక్ చేయండి. చేసి ఇక్కడ కలర్స్ అన్ని విజిబుల్ అవ్వాలంటే మీకు ఈ యారో మార్క్ ఉందా? ఈ యారో. ఈ యారో మీద క్లిక్ చేయండి. చేస్తే ఇలా కలర్స్ వచ్చాయి. సో, చూడండి ఇక్కడ క్యాన్వాలో ఎంత మంచి ఆప్షన్ ఉందంటే, నా డ్రెస్ నా బ్యాక్‌గ్రౌండ్ కలర్ గూడా ఇచ్చిందండి. నా ఫోటో ఇచ్చాను గదా! రేపు మీరు చేసేటప్పుడు మీ ఫోటో పెట్టినా మీకు కలర్స్ ఇస్తుంది. నా ఫోటో ఉంది గదా! నా ఫోటోలో నా బ్లేజర్ కలర్ వచ్చింది. నా మోడీ కోట్ కలర్ వచ్చింది. నా బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ గూడా వచ్చాయి. క్యాన్వా చూడండి ఎంత. సో, మీకిక్కడ ఏ కలర్ గావాలి అనేది ఆ కలర్ చూజ్ జేసుకోండి. సో, ఈ కలరు. మరి ఇక్కడ లైట్ కలర్ ఉంది. పైనోళ్ళేమో డార్క్ కలర్ ఉంది. కిందేమో లైట్ కలర్ ఉంది. ఎలా అనంటే, ఈడ మనం కలర్ అడ్జస్ట్‌మెంట్ గూడా జేసుకోవచ్చు. ఎలా అంటే, ఇక్కడ ఈ రెయిన్‌బో కలర్ కనిపిస్తుందా? ఈ మల్టిపుల్ కలర్స్. ఈ కలర్స్ ప్లస్ సింబల్ ఉందా? ఆ కలర్స్ మీద క్లిక్ చేయండి. చేసి ఇక్కడ డార్క్ చేయండి. కొంచెం ఈ బాల్ మూవ్ చేయండి. యెస్. ఇలా మూవ్ చేసి మీకు కలర్ లైట్ డార్క్ కూడా చేసుకోవచ్చండి. కలర్‌ని లైట్ డార్క్ కూడా చేసుకోవచ్చు. ఇలా కలర్‌ని కూడా లైట్ డార్క్. సైజ్ ఇలా చిన్నగా చేసేసి సో, ఈ చిన్న చిన్నయి మనం మూవ్ చేయాలంటే ఓసారి ఏమవుతుందంటే ఇబ్బందవుతుందండి మూవ్ చేసేటప్పుడు. అదే ల్యాప్‌టాప్‌లో అయితే కర్సర్‌తో అటు ఇటు మూవ్ చేయొచ్చు. బట్ ఫోన్‌లో మూవ్ చేయాలంటే మనకి మంచి ఆప్షన్ ఉందండి. ఏంటంటే నడ్జ్ అని ఉంటుంది. ఆప్షన్స్ అన్నీ ఎక్కడ ఉండవండి. కిందనే ఉంటాయి. జస్ట్ లెఫ్ట్‌కి, రైట్‌కి మూవ్ చేసి చెక్ చేయండి అంతే. నడ్జ్ అని ఉంటుంది. చాలా బెస్ట్ ఆప్షన్. నడ్జ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు 4 ఆప్షన్స్ ఇచ్చింది. ఏంటి? ఇది రైట్ సైడ్ ఉంది, అప్ సైడ్, అప్, డౌను, లెఫ్ట్ సైడ్.
రైట్ యారో ఉంది, అప్ యారో ఉంది, డౌన్ యారో ఉంది, లెఫ్ట్ యారో ఉంది. సో మీకు ఎటు కావాలంటే ఎటు మూవ్ చేయాలంటే అటు, అప్ప, డౌనా, ఇలా. సో ఇలా ఓన్లీ మరి ఇలాంటి ఐకాన్స్ మూవ్ చేయొచ్చా అంటే టెక్స్ట్ కూడా మూవ్ చేయొచ్చు. టెక్స్ట్ ఇలా ఇలా టెక్స్ట్ కూడా మూవ్ చేయొచ్చు, ఫోటోస్ మూవ్ చేయొచ్చు. ఈ నడ్జ్ తోటి మీరు ఏవైనా సరే మూవ్ చేసుకోవచ్చు. సో ఈ ఫోన్ లో చేసేటప్పుడు మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ నడ్జ్ తోటి ఏదైనా సరే ఏదైనా ఎలిమెంట్, ఇప్పుడు ఇది ఉంది ఈ టెక్స్ట్, జస్ట్ పైకి మూవ్ చేయాలి. ఎస్, ఇలా. సో ఏదైనా ఇలా మూవ్ చేసుకోవడానికి నడ్జ్ అనే ఆప్షన్ 4 ఆప్షన్స్, రైట్, లెఫ్ట్, అప్, డౌన్, ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిల్ ఐకాన్ వచ్చేసింది మనకి. మెయిల్ ఐకాన్ వచ్చేసాక మీకు మీరు మెయిల్ ఐడి ఇవ్వచ్చు. మరి ఇక్కడ మేడం ఉన్న టెక్స్ట్ ని ఎడిట్ చేశారు. మరి ఇక్కడ మెయిల్ ఐకాన్ కింద ఎలాంటి టెక్స్ట్ లేదు. ఎలా అంటే సపోజ్ ఇక్కడ వరంగల్ ఉందా? ఈ వరంగల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక మనకి ప్రతిది మీరు ఏది సెలెక్ట్ చేసినా మీకు ఇట్లా ఇలా ఆప్షన్స్ వస్తా ఉంటాయి. ఇక్కడ ఏంటి మనము ఇలా డిలీట్ ఉన్నది. ఇదేమో డిలీట్ చేసుకోవచ్చు అని చెప్పాను. మరి పక్కనున్న ప్లస్ సింబల్ ఏం చేస్తుంది అంటే కాపీ చేస్తుంది. నోట్ చేసుకోండి. పక్కనున్న ప్లస్ సింబల్ ఏం చేస్తుంది? కాపీ చేస్తుంది. మీరు టెక్స్ట్ గాని, ఎలాంటి ఐకాన్స్ గాని, ఫోటోస్ గాని ఎన్ని కావాలంటే అన్ని కాపీ చేసుకునేది ఎక్కడ ఉందంటే డిలీట్ పక్కన ప్లస్ సింబల్. డిలీట్ పక్కన లెఫ్ట్ సైడ్ లో ఉన్న ప్లస్ సింబల్ మీకు కాపీ చేయడానికి. డిలీట్ పక్కన ఉన్నది. సో ఇప్పుడు వరంగల్ ఉంది, కాపీ. ఎస్, ఇలా. ఇప్పుడు సపోజ్ నా ఫోటో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక పైన వచ్చింది ప్లస్, కాపీ. ఇలా మీరు కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పేరు కాపీ, చూడండి ఇలా. సో కాపీ చేసుకోవచ్చు, ఎన్నైనా కాపీ చేసుకోవచ్చు. ఎక్కడ? డిలీట్ అనే పక్కన. బట్ గుర్తుపెట్టుకోండి అది సెలెక్ట్ అయి ఉండాలి. సెలెక్ట్ అయి ఉన్నప్పుడు ఇవి కనిపిస్తాయి. ఇక్కడ పైన వస్తాయి చూడండి, ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో నేను అన్సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఎక్కడన్నా వస్తున్నాయండి? పైన రావట్లేదు. అంటే సెలెక్షన్ లో ఉన్నప్పుడు మాత్రమే మీకు పైన డిలీట్ సింబల్, ప్లస్ సింబల్ అవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు సెలెక్ట్ చేసా, పైన వచ్చేసాయి. సో అలా. ఇప్పుడు ఇక్కడ నేను మేడం నాకు కంపెనీ పేరు ఉందని రాజు కేవీఆర్ సార్ అన్నారు. సో పెట్టండి ఇక్కడ. ఇప్పుడు నేను కాపీ చేశాను. కంపెనీ నేమ్ రాయండి. ఏదన్నా ఒక కంపెనీ. ఏం కంపెనీ పెడదాం? ఏదో ఒక కంపెనీ పెడదాం. చాట్ బాక్స్ లో పెట్టండి సార్ ఏదైనా ఒక కంపెనీ నేమ్. ఇలా మీరు మీ కార్డ్ ఇచ్చినప్పుడు మీకు ఏదైనా ఒక కంపెనీ నేమ్ గాని, ఒక ఇన్‌స్టిట్యూట్ గాని, లేకపోతే ఏదైనా ఉన్నా సరే ఏదైనా ఒక నేమ్ పెట్టాలంటే కోల్ ఇండియా లిమిటెడ్. ఓకే. కోల్ ఇండియా లిమిటెడ్. సో మీకు ఐకాన్ ఉంది. ఐకాన్ కూడా పెట్టుకోవచ్చు. మీకు మీకు మీ కంపెనీకి సంబంధించిన ఐకాన్ ఉంది. ఐకాన్ కూడా పెట్టుకోవచ్చు. సో సపోజ్ ఇప్పుడు ఇది కార్డ్ ఫ్రంట్ సైడ్ అనుకోండి. కార్డు ఫ్రంట్ సైడ్. మీరు ఏ కార్డు తీసుకున్నా సరే ఫ్రంట్, బ్యాక్ 2 వస్తాయి. ఇక్కడ ఒకటే వచ్చింది. మరి ఎలా అంటే నో ప్రాబ్లమ్. ఇక్కడ మనకు ఒక కార్డ్ వచ్చింది కదా! ఇప్పుడు దీన్ని ఇంకోటి ఫ్రంట్, బ్యాక్ కూడా చేసుకోవచ్చు. ఇది కోల్ ఇండియా. ఈ కోల్ ఇండియా ఏంటి? ఈ టెక్స్ట్ కొంచెం ఏదో ఈ వేరేలాగా ఉంది. ఈ ఫాంట్ స్టైల్ మార్చాలి. ఈ ఫాంట్ స్టైల్‌ని మార్చాలి. మార్చాలంటే ఇక్కడ నేనేం చేస్తానంటే ఎడిట్ పక్కన సెకండ్ ఆప్షన్ ఫాంట్ అని ఉంటుంది. ఎడిట్ పక్కన సెకండ్ ఆప్షన్ ఫాంట్. ఫాంట్‌కెళ్ళండి. ఎళ్ళాక సేమ్ కలర్ గనక మనము ఈ యారో మీద ఎలా అయితే క్లిక్ చేసామో ఇక్కడ కూడా యారో మీద క్లిక్ చేయండి. చేయగానే మీకిక్కడ చాలా డిజైన్స్ కనిపిస్తాయి. ఫాంట్ స్టైల్స్ అండి. మీకు ఏ ఫాంట్ స్టైల్ కావాలంటే ఆ ఫాంట్ స్టైల్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కండిషన్స్ అప్లై. కండిషన్స్ అప్లై. ఏంటంటే ప్రో వెర్షన్‌లో ఉన్నయి స్కిప్ చేయండి. మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. మీకక్కడ వెంటనే మీకు పక్కనే మీకేంటి క్రౌన్ కనిపిస్తది. ఇవన్నీ ఫ్రీగానే. ఇవన్నీ ఫ్రీగానే. సో ఒకసారి చూపిస్తాను. యాహ్! మీకు పైన మీకు చేంజ్ అవుతుంది చూడండి టెక్స్ట్. ఇలా. సో మీరేదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీగానే. సో ఇలా మీకు నచ్చిన ఫాంట్‌ని నచ్చినట్టుగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇగ చూడండి. ఇక్కడ క్రౌన్ సింబల్ వచ్చింది కాబట్టి ఇవి యూజ్ చేయకండి. స్కిప్ చేయండి. ఇవన్నీ ప్రో వెర్షన్ అన్నమాట. ఈ టెక్స్ట్‌ని మీరు స్కిప్ చేసేయండి. సో ఇదే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫాంట్ స్టైల్. మీకు నచ్చిన ఫాంట్ స్టైల్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయండి. మీరు ఒకసారి ఇలా
స్క్రీన్ పైకి మూవ్ చేస్తే మీకు చాలా ఫాంట్స్ కనిపిస్తాయి. అందులో చాలా వరకి ఫ్రీగా ఉన్నాయి, ప్రోలో ఉన్నాయి. సో, ఇక్కడ మీరు సెపరేట్‌గా సెర్చ్ చేయాలనుకోండి. మీకు కర్సీ రైటింగ్‌లో కావాలి. హ్యాండ్ రైటింగ్, కార్పొరేట్, డిస్‌ప్లే ఇవన్నీ స్పెషల్‌గా. ఇవే అన్ని కింద ఉంటాయి. బట్ స్పెషల్‌గా డిజైన్ చేయాలంటే వీటి మీదే. హెడ్డింగ్స్, పారాగ్రాఫ్ ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఇవన్నీ వెతుక్కోవచ్చు మీరు. సపోజ్ ఈ కర్సీ రైటింగ్, కాలిగ్రఫీ అని ఉంది గదా! సో, కాలిగ్రఫీకి సంబంధించినవి వస్తాయి ఇలా. ఇలా. ఇలా వస్తాయన్నమాట. సో, ఇది ఫాంట్. మరి ఈ ఫాంట్ మళ్ళీ అన్నీ ఒకేసారి కనిపించాలంటే కంగారు పడకండి. ఇక్కడ ఈ డైరెక్షన్ ఈ యారో ఉంది గదా! ఈ యారో మీద క్లిక్ చేయండి. మొత్తం బయటకొచ్చేస్తారు ఇలా మళ్ళీ సేమ్. సో, ఇది ఫాంట్ స్టైల్ మార్చుకోవటం. ఫాంట్ స్టైల్. మరి ఫాంట్ స్టైల్ మార్చాం మేడం. కలర్ గూడా మారుస్తే ఇంకా బావుంటుందేమో అని జెప్పి అనిల్ సార్ అడిగారు నన్ను. కలర్ గూడా మారుస్తే ఇంకా బావుంటుందని జెప్పేసి. ఫాంట్ స్టైల్ అయితే బావుంది. బట్ కలరే మారుస్తే. యెస్. సో, కొంచెం మళ్ళీ ఆప్షన్స్ మనం పక్కకు మూవ్ జేస్తే ఫాంట్ సైజ్ పక్కనే కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫాంట్ సైజ్ పక్కన కలర్ అనే ఆప్షన్. కలర్ మీద క్లిక్ చేయండి. చేయగానే మీకు ఏ కలర్ గావాలి. సో, ఈడ క్లిక్ చేస్తే యారో మీద ఈ కలరా? ఈ కలరా? సో, ఇంకో థంబ్ రూల్ ఏంటంటే, ఒక డిజైన్ జేసేటప్పుడు, ఒక పోస్టర్ గాని, ఒక బిజినెస్ కార్డ్ గాని, లేపోతే ఏదైనా చేసేటప్పుడు 1 ఆర్ 2 కలర్స్ అండి. లేదంటే ఇంకొక కలర్, 3 కలర్స్. అంతే తప్ప ఎక్కువ కలర్స్ యూజ్ చేయకూడదు. మీరు ఏ డిజైన్ అయినా అబ్జర్వ్ చేయండి మీరు తర్వాత. ప్రతి డిజైన్‌లో మీకు 1, 2 కలర్స్ లేదా 3 కలర్స్ అంతకు మించి కలర్స్ ఉండవు. కాబట్టి 1, 2, 3 కలర్స్ మాత్రమే యూజ్ చేయండి. నాకు బావున్నాయి గదా! నాకు నచ్చిన కలర్స్ రెయిన్‌బో కలర్స్ అన్ని యూజ్ చేస్తానంటే అది కొంచెం ప్రొఫెషనల్‌గా ఉండకపోవచ్చు. కాబట్టి 1, 2 కలర్స్ లేదంటే ఇంకొక కలర్ 3 కలర్స్ అలా యూజ్ చేయండి. సో, ఇంకోటి ఇక్కడేంటి ఇక్కడ మమత మారిపెళ్లి ఈ కలర్ గూడా మార్చుకోవచ్చు. ఇలా గూడా మార్చుకోవచ్చు. మేడం అనిత మేడం ఏమన్నారంటే, "మేడం నాకు రెడ్ అంటే చాలా ఇష్టము. నేను రెడ్ యూజ్ చేస్తానన్నారు." ఓకే. బావుంటదా అండి కార్డ్‌లో? సో, ఇక్కడ మనకిచ్చిన కలర్ ఏంటి? ఆ కలర్స్ యూజ్ చేస్తేనే బావుంటుంది. సో, కలర్స్ ఏంటంటే మనకు మన ఆప్షన్స్‌లో గాకుండా ఈ కార్డ్‌కి ఏదైతే సూటబుల్‌గా ఉంటుందో ఆ కలర్ మాత్రమే ఆప్షన్ చూజ్ చేసుకోండి. సో, ఇలా. కలర్స్ గూడా లైట్ డార్క్ జేసుకోవచ్చు. చూపిచ్చాను గదా! ఇవన్నీ సాలిడ్ కలర్స్. మీకు టెక్స్ట్‌కు మార్చాలంటే ఇవన్నీ సాలిడ్ కలర్స్. ఈ కలర్స్ అన్నీ తీసుకొని వీటిని కొంచెం మీరు పైకొస్తే ఇక్కడ మీకు రెయిన్‌బో కలర్ లాగా ప్లస్ సింబల్ ఉంది గదా! ఇవన్నీ లైట్ డార్క్ జేసుకోవచ్చు. లైటు, డార్కు ఇలా మూవ్ జేయొచ్చు ఈ బాల్‌ని. ఈ బాల్ మీరెటు మూవ్ చేస్తే మీకు ఆ కలర్ వచ్చేస్తూ ఉంటది. ఇలా. లైటా? డార్కా? అనేది ఇలా మూవ్ జేసుకోవచ్చు. సో, ఇలా కలర్‌ని గూడా లైట్, డార్క్ అనేది జేసుకోవచ్చు. సో, మీరిలా కలర్స్ ఇచ్చుకోవచ్చు. ఇలా మీ కంపెనీ నేమ్ రాసుకోవచ్చు. మరి ఇప్పుడేం జేసాం, నాకు కంపెనీ లోగో గూడా ఉంది. నాకు కార్డు ఫ్రంట్, బ్యాక్ 2 గావాలి అనుకుంటే ఇక్కడేం జేయొచ్చంటే ప్లస్ సింబల్. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది గదా! ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో, మీకొక ఎంప్టీ పేజొచ్చింది. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఈ ప్రస్తుతానికి ఏం లోగో లేదు. కాబట్టి నేనేదైనా ఒక లోగో తీసుకుంటా. సో, ఎక్కడికి మళ్ళీ లోగో కావాలంటే ఎక్కడికెళ్ళాలనంటే ఎలిమెంట్స్‌లోకెళ్ళాలండి. ఎలిమెంట్స్. సో, లోగో నేను ప్రెజెంట్ మీకు చూపించడం కోసం లోగోస్ కోసం వెతుకుతున్నాను. బట్ మీరేంటి ఆహ్, మీకు లోగోస్ కావాలంటే మీకు ఆల్రెడీ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మన ఇంపాక్ట్‌కి ఒక లోగో ఉంది. మీ కంపెనీకి సంబంధించిన లోగోస్ కూడా ఉంటాయి కాబట్టి ఆ లోగో యూజ్ చేసుకోండి. సో, ఇక్కడ ఏం లోగో లేదు. నేనేం చేస్తున్నానంటే ఎలిమెంట్స్‌కెళ్ళి ఏదైనా ఒక లోగో తీసుకొచ్చుకుంటా. సపోజ్ ఒక లోటస్ అని అడుగుతున్నాను. లోటస్ లోగో. యెస్. సో, చూడండి లోగోస్ ఎన్నొచ్చాయో. ఏదైనా ఒక లోగో పిక్ చేసుకుంటాను. సపోజ్ ఈ లోగో తీసుకున్నాను. సో, ఆ లోగో కలర్ చేంజ్ అవుతుందో చూద్దాం. యాహ్! కలర్ కూడా చేంజ్ ఆప్షన్ ఉంది. యెస్. సో, ఇలా పెట్టేసి మళ్ళీ ఇక్కడ గూడా ఏంటి టెక్స్ట్ ఒక నిమిషం. ఇక్కడేంటి కోల్ ఇండియా లిమిటెడ్ అని పెట్టాం గదా! సో, ఇక్కడ గూడా మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఎంప్టీ పేజ్ అండి. ఇక్కడ ఎలాంటి టెక్స్ట్ లేదు. ఉన్న టెక్స్ట్‌ని కాపీ చేసుకున్నాము, టెక్స్ట్ రాసుకున్నాము, ఫాంట్ చేంజ్ చేసుకున్నాం. మరి ఇక్కడ టెక్స్ట్ అనేది లేదు. సో, మనకు టెక్స్ట్ కావాలంటే ఎక్కడికెళ్ళాలంటే ఎలిమెంట్స్ పక్కనే టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. నోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎలిమెంట్స్ పక్కనే టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, టెక్స్ట్ మీదకెళ్ళండి. ఎళ్ళాక మీకిక్కడ 3 స్టైల్స్ ఇచ్చారు. ఇది ఫ్రీ వెర్షన్ అండి. దీనికి పెయిడ్ వెర్షన్ అవసరం లేదు. ఏంటి ఈ 3 స్టైల్స్ అంటే యాడ్ ఏ హెడ్డింగ్, యాడ్ ఏ సబ్ హెడ్డింగ్, నెక్స్ట్ వచ్చి యాడ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ టెక్స్ట్ అని ఇచ్చారు.
ఈ సైజెస్ ఎక్కడ వాడతారనేది మీకు ఆల్రెడీ తెలుసు. సో, దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను యాడ్ ఏ హెడ్డింగ్ తీసుకుంటున్నా. కోల్ ఇండియా లిమిటెడ్. కోల్ ఇండియా లిమిటెడ్. సో, ఇక్కడ నేనిది నా కంపెనీ నేమ్ రాసుకున్నాను. రాసుకొని కింద ఇంకేమైనా అడ్రెస్ గిట్లా రాసుకోవాలంటే రాసుకోవచ్చు. సో, కోల్ ఇండియా లిమిటెడ్ అనేది నాకు అన్ని స్మాల్ లెటర్స్‌లో ఉందండి. నేను రాయటం అలా రాసేసాను. బట్ నాకు మొత్తం క్యాపిటల్ లెటర్స్‌లో కావాలి. కోల్ ఇండియా లిమిటెడ్ అనేది క్యాపిటల్ లెటర్స్‌లో కావాలి. కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ రాయాలా? నో నీడ్ అండి. ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక బి ఫార్మాట్ అని ఉంటుంది. బి ఫార్మాట్. బి ఫార్మాట్. ఈ బి ఫార్మాట్‌కెళ్ళాక మీకిక్కడ టెక్స్ట్ బోల్డ్ గావాలా? అంటే మీకు టెక్స్ట్ బోల్డ్ గావాలనుకుంటే బి అని క్లిక్ చేయండి. లేదు అనంటే ఇటాలిక్. అంటే టెక్స్ట్ ఒకవైపు బెండ్ అయి ఉంటుంది. ఇటాలిక్. మీరు టెక్స్ట్‌ని అండర్‌లైన్ చేయాలనుకోండి. అంటే హైలైట్ చేయాలి. ఒక టెక్స్ట్‌ని హైలైట్ చేయాలనంటే యూ మీద. నెక్స్ట్ వచ్చేసి ఇది స్ట్రైక్. నెక్స్ట్ ఇక్కడ అప్పర్ కేస్, లోయర్ కేస్. అంటే క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్స్. సో, ఇప్పుడు నాకు మొత్తం ఏంటి క్యాపిటల్ లెటర్స్‌లో కావాలి. అనంటే ఈ క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ. సో, ఇలా క్లిక్ చేశాను. సో, నాకు మొత్తం ఎలా వచ్చేసింది? ఇలా క్యాపిటల్ లెటర్స్‌లో వచ్చేసింది. వచ్చేసాక ఇదే టెక్స్ట్ ఇటాలిక్‌లో ఇలా వస్తుంది. ఇటాలిక్ అయితే. నెక్స్ట్ అండర్‌లైన్ ఇలా వచ్చింది చూడండి. మీకు అండర్‌లైన్ ఇలా వస్తుంది. సో, ఇదే టెక్స్ట్ బి ఫార్మాట్, అండర్‌లైన్, ఇటాలిక్ తీసేసాను. ఇప్పుడు బోల్డ్ తీసేసాను. బోల్డ్ తీసేస్తే ఎలా ఉంది చూడండి టెక్స్ట్. సో, బోల్డ్ ఇస్తాను. ఇలా వచ్చేసింది. సో, ఇదే టెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నా స్ట్రైక్. సో, ఇలా స్ట్రైక్ అన్నమాట. ఏదైనా ఒక టెక్స్ట్‌ని మనం ఇలా స్ట్రైక్ చేయొచ్చు. సో, ఇలా. ఇది అప్పర్ కేస్, లోయర్ కేస్. సో, నేను ఇది టెక్స్ట్ ఇలా క్యాపిటల్ లెటర్స్. కలర్ కూడా మనం మార్చుకోవచ్చు. కలర్ వచ్చేసి బ్లూ. ఈ బ్లూ. సో, ఇలా కోల్ ఇండియా లిమిటెడ్. ఇలా గూడా పెట్టుకోవచ్చు. సో, మీకు ఇంకో ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఈ లోగో ఉంది గదా! ఈ లోగో మీ కంపెనీ లోగో అనుకోండి. మీ కంపెనీ లోగో. సో, కొంచెం పెద్దగా చేసేసి, ఇదే కంపెనీ లోగోని వాటర్ మార్క్‌లా గూడా పెట్టుకోవచ్చండి. వాటర్ మార్క్‌లాగా. ఇప్పుడు చూడండి మనకి యూట్యూబ్‌లో వస్తుంటే మన ఛానెల్ నేమ్ గాని, కింద ఆ స్క్రీన్ మీద ఛానెల్ నేము గాని, లేపోతే ఛానెల్స్ గాని, ఆ నేమ్స్ ఏంటి వాటర్ మార్క్‌లాగా కనిపిస్తూ ఉంటాయి. సో, ఇలా మనం వాటర్ మార్క్‌లాగా పెట్టుకోవాలనుకుంటే అక్కడ సెలెక్ట్ చేసి ఉన్నాను గదా! సో, అక్కడికెళ్ళి ట్రాన్స్‌పరెన్సీ నోట్ చేసుకోండి. ట్రాన్స్‌పరెన్సీ, ట్రాన్స్‌పరెన్సీకెళ్ళేసి ఈ ట్రాన్స్‌పరెన్సీని మీరు ఇక్కడ 100% ఉంది మనకి. సో, దాన్ని జస్ట్ లెఫ్ట్‌కి మూవ్ చేయండి. ఇలా వస్తుంది. మీకెంత గావాలి? ఎంత ఎలివేట్ అవ్వాలి అనుకుంటే అంత ట్రాన్స్‌పరెన్సీ ఇవ్వండి. ఎంత గావాలా? మీకు 50% గావాలా? 30%? సో, మీ చాయిస్ అన్నమాట. సో, ఇది ట్రాన్స్‌పరెన్సీ. మరి ఓన్లీ లోగోసే వస్తాయా అంటే టెక్స్ట్ గూడా వస్తుంది. ఇప్పుడు కోల్ ఇండియా అని జూద్దాం. ట్రాన్స్‌పరెన్సీ. యెస్. ఇలా గూడా వస్తుందన్నమాట. ఇలా వాటర్ మార్క్‌లో గూడా మనం బెట్టుకోవచ్చు. మరి ఓన్లీ టెక్స్ట్, లోగోసే వస్తాయంటే ఫోటోలు గూడా వస్తాయి. ఫోటోస్ గూడా మీరు ట్రై జేసి చూడండి. ఫోటోస్ గూడా వస్తాయి. సో, నేనిది ట్రాన్స్‌పరెన్సీ అన్నమాట. అర్థమైందా అండి ట్రాన్స్‌పరెన్సీ? సో, మీరిలా ట్రాన్స్‌పరెన్సీని జేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ కార్డ్ ఇలా ప్లెయిన్ ఉంది. ప్లెయిన్ ఉంది గదా! ఇప్పుడు నేనేం జేస్తున్నానంటే ఎలిమెంట్స్‌కెళ్ళేసి అబ్‌స్ట్రాక్ట్ బ్యాక్‌గ్రౌండ్ లేదంటే అబ్‌స్ట్రాక్ట్ షేప్స్. సో, ఏదైనా ఇలా ఒక షేప్స్ తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇదుంది. ఈ షేపు. దీన్ని జస్ట్ కలర్ చేంజ్ చేద్దాం. యెస్. ఇలా వచ్చింది గదా! దీని సైజ్ గూడా ఇలా పెంచుకోవచ్చు. దీన్ని రొటేట్ జేయాలంటే మీకిక్కడ ఇది అప్ యారో రైట్ యారో డౌన్ యారో కనిపిస్తుంది గదా! అప్ యారో, డౌన్ యారో. మీకు ప్రతి దానికి ఎక్కడ సెలెక్ట్ చేసినా సరే మీకు ఈ చిన్న సర్కిల్ ఒస్తది. సో, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇలా క్రాస్ చేయండి. చేసేసి ఇలా ప్లేస్ చేయొచ్చు. ఇలా మీరే ఒక ప్లేన్ కార్డ్ గూడా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు దీన్ని పొజిషన్‌కెళ్ళి బ్యాక్ అనండి. యెస్. ఈ కోల్ ఇండియా కొంచెం పైకి మూవ్ చేసేసి ఇది ఇలా కొంచెం మూవ్ చేసేసి దీన్ని ఇలా గూడా మీరు ఎటంటే అటు రొటేట్ చేసుకోవచ్చు. యెస్.
సో దీన్నే కాపీ చేయండి. కాపీ చేసేసి మళ్ళీ ఇటు తీసుకొచ్చేసి ఇలా లేదనంటే మళ్ళీ ఎలిమెంట్స్‌కెళ్ళి మీకు ఇక్కడ నచ్చింది ఏదైనా సరే. డిజైన్ అనేది మన చేతిలోనే ఉంటుందండి. సో ఏదన్నా ఒకటి మీరు ఇలా అబ్స్ట్రాక్ట్‌లో గాని, జియోమెట్రిక్ అని ఉంటుంది. సో అందులో మీరు తీసుకొచ్చుకోవచ్చు. అబ్స్ట్రాక్ట్ లైన్. సో ఇలా గూడా పెట్టుకోవచ్చు. ఇలా గూడా పెట్టుకోవచ్చనమాట. సో ఇది. ఇది ఇలా చేసుకోవచ్చనమాట. మీకిక్కడ టెక్స్ట్ తీసుకోవాలంటే, టెక్స్ట్ లేని ప్లేస్‌లో టెక్స్ట్ తెచ్చుకోవాలంటే కింద మనకి ఎలిమెంట్స్ పక్కన టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ 3 స్టైల్స్‌లో మీకు నచ్చిన టెక్స్ట్ తీసుకోవచ్చు, ఎడిట్ జేసుకోవచ్చు. నెక్స్ట్ లోగోస్ కావాలంటే మీకు ఏ లోగోస్ కావాలో ఎలిమెంట్స్‌కెళ్ళి లోగోస్ తెచ్చుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ ఇలా ప్లెయిన్‌గా ఉందనంటే ఇవి ఇలాంటి అబ్స్ట్రాక్ట్ గూడా ఇవి తీసుకొచ్చుకోవచ్చు. సో, ఇలా గూడా తీసుకొచ్చుకోవచ్చు. వీటిని గూడా ట్రాన్స్‌పరెన్సీ జేయొచ్చు. వీటిని గూడా ట్రాన్స్‌పరెన్సీ. ఇలా ట్రాన్స్‌పరెన్సీ గూడా జేసుకోవచ్చు. సో, ఇలా. చేశాక ఇప్పుడు మీరు ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ మీ కార్డ్ వెనకాల మీరు ఇంకేమైనా డీటెయిల్స్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు. సో, ఇప్పుడు మీకు ఫ్రంట్ పేజ్, బ్యాక్ పేజ్ 2 రెడీ అయిపోయినాయి. మరి ఈ 2 రెడీ అయిపోయినాయి గదా! వీటిని డౌన్‌లోడ్ చేయడం. మరి అంతకంటే ముందు మీకిది అర్థమైందా? అర్థమైతే యెస్ అని టైప్ చేయండి. ఇప్పటి వరకి చేసిన డిజైన్ కలర్ గాని, ఫాంట్ గాని, స్టైల్ గాని, గ్యాలరీ గాని, ఫోటో ఇన్సర్ట్ చేయడం గాని, లోగోస్ ట్రాన్స్‌పరెన్సీ చేయటం గాని, టెక్స్ట్ ట్రాన్స్‌పరెంటీ, నడ్జ్ ఇవన్నీ నేర్చుకున్నాం గదా! ఇవన్నీ ఇక్కడి వరకు మీకు అర్థమైతే యెస్ అని టైప్ చేస్తే, నేనిది డౌన్‌లోడ్ మీకు 3 స్టైల్ చూపిస్తాను. ఓకే అండి. అలాగే ఇంకో క్వెషన్ అండి. మీకేమైనా స్పీడ్ అనిపిస్తుందా? స్పీడ్ అనిపిస్తే యెస్ అని టైప్ చేయండి. అంటే యెస్ ఫస్ట్ దానికి యెస్సా? లేకపోతే ఇక్కడ స్పీడ్ అయితే స్పీడ్ అని టైప్ చేయండి. స్పీడ్ అనిపిస్తే స్పీడ్ అని టైప్ చేయండి. ఓకే. ఓకే అండి. నో అని పెట్టారు. ఓకే. థాంక్ యూ. ఎందుకంటే మనం ఇంకా నేర్చుకునేటివి చాలా ఉన్నాయి గాబట్టి ఆహ్, సో మీకేమైనా స్పీడ్ అనిపిస్తే నాకు చాట్ బాక్స్‌లో పెట్టేయండి. నేను స్లో చేసేస్తా. సో ఇక్కడి వరకొచ్చేసాం. ఒక కార్డ్‌ని ఏం చేసాం ఇక్కడ ఫ్రంట్ పేజ్ చేసాం, బ్యాక్ పేజ్ రెడీ చేసాము. చేశాక డౌన్‌లోడ్ చేయాలి. సో, డౌన్‌లోడ్ చేయాలనంటే ఇక్కడ నేను 3 ఆప్షన్స్ చూపిస్తా. ఇప్పుడు సత్యనారాయణ సార్ ఏం చేశారంటే, ఈ కార్డ్ నేనేం చేస్తాను మేడం నేను వర్చువల్‌గా పంపిస్తా. అంటే సోషల్ మీడియాలో పంపిస్తా. ఫేస్‌బుక్‌లో గాని, లేపోతే వాట్సాప్‌లో గాని పంపిస్తాను అనన్నారు. సో, అలా ఎలా డౌన్‌లోడ్ చేయాలనంటే, ఇక్కడ మనకి పైన షేర్ బటన్ ఉంటుందండి టాప్‌లో. యారో మార్క్ పైన టాప్‌లో. ఇక్కడ క్లిక్ చేస్తే మీకిక్కడ థర్డ్ ఆప్షన్ డౌన్‌లోడ్ అని ఉంటుంది. థర్డ్ ఆప్షన్ ఏంటి? డౌన్‌లోడ్ అని ఉంటుంది. ఈ డౌన్‌లోడ్ మీద క్లిక్ చేయండి. సారీ. ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ పీఎన్‌జీ అని కనిపిస్తుంది మీ అందరికి. పీఎన్‌జీ. సో, పీఎన్‌జీ బావుంటుంది. దానికంటే అద్భుతంగా జేపీజీ బావుంటుందండి. మరి జేపీజీ కనిపించట్లేదు. ఎలా అంటే ఈ చిన్న ఐకాన్ ఉందా ఈ బాక్స్‌లో? ఈ ఐకాన్. ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి చూడండి ఇక్కడ ఏమేమి యూజ్ అవుతాయంటే జేపీజీ, పీఎన్‌జీ, పీడీఎఫ్ స్టాండర్డ్, పీడీఎఫ్ ప్రింట్, ఎంపీ4 వీడియో. ఈ 5 మనకు యూజ్ అవుతాయి. సో, ఇప్పుడు నేను ఫస్ట్ మీకు చూపించేది జేపీజీ. సో, జేపీజీని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ మీకు పేజెస్ అడుగుతుంది. సెలెక్ట్ పేజెస్ అని అడుగుతుంది. మీకు ఇప్పుడు సత్యనారాయణ సార్‌కి ఛాన్స్ ఉందిక్కడ. ఫస్ట్ పేజ్ కావాలంటే ఫస్ట్ పేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ పేజ్ కావాలంటే సెకండ్ పేజ్ చేసుకోవచ్చు. లేదంటే 2 డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ కరెంట్ పేజ్. మీరు ఏ పేజ్ మీద ఉంటారో ఆ పేజ్ ఒక్కటే కావాలంటే కరెంట్ పేజ్ అనండి. లేదు పేజ్ 1, పేజ్ 2 2 కావాలనంటే డన్ అనండి. సో, డౌన్‌లోడ్. మీకిక్కడ 2 పేజెస్ డౌన్‌లోడ్ అయిపోతాయి. ఇప్పుడు మీరివి డైరెక్ట్ ఏం జేయొచ్చు వాట్సాప్‌లో గాని ఎక్కడంటే అక్కడ మీరు షేర్ చేసుకోవచ్చు. ఇదొక ప్రొసీజర్. నెక్స్ట్ వచ్చేసి ఇదే డిజైన్‌ని మాకు షాకీర్ సార్ ఏమడిగారంటే, "మేడం నేనిది ప్రింట్ చేయించుకుంటాను" అడిగారు. నేను ఈ కార్డ్ నేను చాలా బాగా డిజైన్ చేసుకున్నాను. నేను బయట ప్రింట్ చేయించుకుంటాను అడిగారు. సో, ప్రింట్ చేయించాలంటే ఎలా? ఇప్పుడు ఫస్ట్‌దేమో అందరికి వాట్సాప్‌లో సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ఫస్ట్‌ది తీసుకున్నా. సెకండ్‌దొచ్చేసి ఏంటిది? మనకు కావాల్సింది ప్రింట్. ప్రింట్ కావాలి. సో, ప్రింట్ కావాలనంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చంటే, ఈ డౌన్‌లోడ్ మళ్ళీ సేమ్ దీని మీద క్లిక్ చేసి, ఇక్కడ డౌన్‌లోడ్ అని ఉంది గదా! మళ్ళీ డౌన్‌లోడ్ ఎళ్ళేసి, ఇక్కడ మళ్ళీ సేమ్ ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అండి. పీడీఎఫ్ ప్రింట్ అని ఉంటుంది.
ఫోర్త్ ఆప్షన్ ఏంటి? పీడిఎఫ్ ప్రింట్. ఈ పీడిఎఫ్ ప్రింట్ మీద క్లిక్ చేయండి. చేశాక మీరిక్కడ ఫస్ట్ పేజ్ కావాలా? సెకండ్ పేజ్ కావాలా? 2 పేజీలు ఫ్రంట్, బ్యాక్ 2 చేయించుకుంటాననంటే 2 చేసుకోవచ్చు. సో, ఇక్కడ డౌన్‌లోడ్ అనండి. ఇప్పుడు ఇది మీరు ప్రింట్ చేయించుకోవచ్చు. సేమ్ మీకు ఇందులో ఏ కలర్స్ అయితే ఉన్నాయో అవే కలర్స్ వస్తాయండి. బయట ప్రింటింగ్ ప్రెస్‌కిచ్చి మీరు ఇవి పీడీఎఫ్ పంపిస్తే ప్రింట్ కూడా వస్తాయి. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నానంటే, ఇంపాక్ట్‌లో మేము చేసే బ్యానర్స్ కానీ, మేము పాలిసీ మాన్యువల్ కూడా ఇందులో ఫ్రంట్ పేజెస్ బ్యాక్ చే పేజెస్ అన్నీ ఇంపాక్ట్‌లో మేము చేసినయన్నీ క్యాన్వాలోనే చేస్తాం కాబట్టి, ప్రింటింగ్ కూడా సూపర్‌గా వస్తుందండి. మీరు ఏ కలర్ అయితే ఇస్తారో అదే కలర్స్ కూడా మీకు ప్రింటింగ్ వస్తాయి. బ్యానర్స్ కూడా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు స్కూల్ బ్యానర్స్ గాని, లేదా ఎనీథింగ్ ఏ బ్యానర్ అయినా సరే మనం ఇందులో క్యాన్వాలో చేసుకోవచ్చు. సో, ఇది ప్రింటింగ్ కార్డ్ మీరు బయట ప్రింట్‌కిచ్చి విజిటింగ్ కార్డ్స్ మీరిలా ప్రింట్ చేయించుకోవచ్చు. ఇదొక ప్రొసీజర్. ప్రింట్ చేయించుకోవడం. పీడీఎఫ్ బెస్ట్ ప్రింటింగ్ ఫోర్త్ ఆప్షన్. అదొకటి. నెక్స్ట్ ఇప్పుడు రత్నాకర్ సార్ అడిగారు. మేడం మీరు చేసిన డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. సో, నేను ఆ డిజైన్ చే మోడిఫై చేసుకుంటాను. నాకు కొంచెం షేర్ చేస్తారా అని రత్నాకర్ సార్ నన్నడిగారు. అడిగితే ఇక్కడ నేను మళ్ళీ సేమ్ ఇదే డౌన్‌లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి సార్‌కి పంపించాలి. సో, కార్డ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఆ కార్డ్ విజిటింగ్ కార్డ్ అయినా సరే, లేకపోతే బర్త్‌డే పోస్టర్ అయినా సరే, ఏదైనా సరే మీరు పంపిస్తే దాన్ని ఎడిట్ చేయడానికి కుదరదండి. మరి ఏం చేయాలి అనంటే, ఇక్కడ మీకు షేర్ లింక్ అని సెకండ్ ఆప్షన్ ఉంటుంది డౌన్‌లోడ్ పైన. షేర్ లింక్ అని ఉంటుంది. ఈ షేర్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఒక డిజైన్ చేసినప్పుడు ఆ డిజైన్‌కి మీరే ఓనర్ అన్నమాట. ఆ డిజైన్‌కి మీరే ఓనర్. సో, మీరు అవతల వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి అనంటే ఏం చేయాలంటే ఇక్కడ ఏమనుంది? ఓన్లీ యూ కెన్ యాక్సెస్. అంటే ఇప్పుడు నేను చేశాను కాబట్టి నేను మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు. మరి రత్నాకర్ సార్‌కి పంపిస్తే సార్ చేయలేరు. ఈ లింక్ పంపించినా వేస్ట్. మరి నేను ఇక్కడ ఏం ఆప్షన్‌ని ఆన్ చేయాలి అనంటే ఇక్కడ ఈ ఐకాన్ ఉందా? మళ్ళీ ఓన్లీ యూ కెన్ యాక్సెస్ పక్కన ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. చేశాక ఎనీవన్ విత్ ద లింక్ అని ఉంది. ఎనీవన్ విత్ ద లింక్. ఇప్పుడు ఈ లింక్ మీద క్లిక్ చేయండి. చేశాక ఇప్పుడు రత్నాకర్ సారే కాదండి. ఇక్కడ 67 మంది ఉన్నారు గదా! ఇది పంపిస్తే 67 మంది గూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇదే కాపీ లింక్ అనండి. ఇప్పుడు ఇది మీరు వాట్సాప్‌లో పంపిస్తారా మీ ఇష్టం. ఎలా అయినా పంపియొచ్చు. సో, ఇప్పుడు ఒక రత్నాకర్ సారే గాదు. ఈ డిజైన్ పంపిస్తే ఎవ్వరైనా జేయొచ్చు. ఎవ్వరైనా సరే ఆ లింక్‌లో జాయిన్ అయ్యి మీ ఫోటో మార్చుకోవచ్చు. టెక్స్ట్ నేమ్ మార్చుకోవచ్చు ఇట్లా. సో, ఇది ఓన్లీ బిజినెస్ కార్డ్‌కే కాదండి. మీరు ఏ డిజైన్ చేసినా సరే ఎవరికైనా పంపించాలి అని అనుకుంటే, వాళ్ళు ఎడిట్ చేసుకోవాలనుకుంటే షేర్ లింక్ అనేది ఇవ్వాలి. షేర్ లింక్ కూడా ఎలా ఇవ్వాలి? ఓన్లీ యూ కెన్ యాక్సెస్ అనేది మార్చేసి, షేర్ ఎనీవిన్ విత్ ద లింక్ అనే ఆప్షన్ ఆన్ చేసి పంపిస్తే, ఆ డిజైన్ ఎవరైనా సరే దాన్ని ఎడిట్ అని చేసుకోవచ్చు. సో, ఇవి 3 ఆప్షన్స్. అర్థమైనాయా అండి? 3 ఆప్షన్స్. సో, మీరు ప్రతీది నెక్స్ట్ వచ్చే ఏ డిజైన్ గాని మీకు ఈ 3 ఆప్షన్స్ యూజ్ అవుతాయి కాబట్టి దీనికోసం ఇంతసేపు చెప్పాను. సో, అర్థమైతే యెస్ అని టైప్ చేయండి. ఈ 3 ఆప్షన్స్ కంపల్సరీ యూజ్ అవుతాయండి. ఒకటి వర్చువల్‌గా పంపించుకోవడానికి అంటే సోషల్ మీడియాలో. సెకండ్ వన్ వచ్చేసి ప్రింటింగ్ కోసము. మీరు ఏది డిజైన్ ప్రింట్ చేసుకున్న ప్రింటింగ్ కోసము. థర్డ్ వన్ వచ్చేసి ఎవరికన్నా పంపించాలి. ఇప్పుడు షాకిర్ సార్ చేసారు, డిజైన్ చేసారు. మేడం కొంచెం కరెక్షన్ చేయరా అని పంపించారు. నాకు ఆ కార్డ్ పంపిస్తే నాకు చేయడం రాదు. అదే లింక్ ఇచ్చారనుకోండి ఏదైనా చేంజెస్ ఉంటే సార్ ఈ చేంజెస్ చేయాలని చేసి నేను సార్‌కి చేంజ్ చేసి ఇచ్చాను. ఈ కలర్ చూడండి, ఇది చేయండి అని నేను చేంజెస్ చేసియొచ్చు. అలా చేంజెస్ చేసుకోవడానికి ఇవ్వచ్చు. అవతల వాళ్ళు యూజ్ చేసుకోవడానికి కూడా ఇవ్వొచ్చనమాట. సో, షాకిర్ సార్ చాలా డిజైన్ చేశారు. అందరూ ఏం చేస్తున్నారు? అదే యూజ్ చేస్తున్నారు. సార్‌కి ఏమైంది? కోపం వచ్చేసింది. నా డిజైన్ అందరూ స్పాయిల్ చేస్తున్నారని. అందరూ అదే యూజ్ చేస్తున్నారు. మీరు దాన్ని లాక్ కూడా చేయొచ్చు. ఎలా అంటే సేమ్ ఓన్లీ యూ కెన్ యాక్సెస్ ఉందా? దాన్ని ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. లాక్ ఎయొచ్చనమాట. లాక్ ఎయొచ్చు, లాక్ తీయొచ్చు. సో, అది అన్నమాట. ఈ 3 ప్రొసీజర్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడి వరకు ఇది చూసాం. మనము టెక్స్ట్ లైన్ దగ్గరికెళ్లి టెక్స్ట్ తీసుకొని టెక్స్ట్ ఎలా రాసుకోవాలనేది చూసాం. టెక్స్ట్ కావాలంటే ఎలిమెంట్స్ పక్కన టెక్స్ట్ అన్న ఆప్షన్ చూసుకున్నాం. 3 స్టైల్స్ చూసాం. లోగోస్ కావాలంటే లోగోస్ చూసాం. మనకు కావాల్సిన ఏ లోగో కావాలంటే ఆ లోగోస్. ఇలాంటివి గూడా మనం ఈ అబ్స్ట్రాక్ట్ గాని, జియోమెట్రిక్ అని ఇవన్నీ దొరుకుతా ఉంటాయి ఎలిమెంట్స్‌లో. ఇవి గూడా యూజ్ చేశా. మరి నెక్స్ట్ మీకో డౌట్ రావచ్చు. ఏం డౌటు? ఏం డౌటొచ్చింది? రత్నావళి మేడం‌కి ఒక డౌటొచ్చింది. సో, ఇక్కడ ఒక ఎంప్టీ పోస్ట్. మేడం ఇక్కడ ఉన్న ఫ్రేమ్‌లో ఫోటో పెట్టారు. మరి ఇక్కడ ఎంప్టీ వచ్చింది నాకిక్కడ. ఎంప్టీ కార్డ్ ఇలా ఉంది. ఈ ఫోటో ఎలా పెట్టాలని డౌట్ రావచ్చు మేడానికి. రావచ్చు. వచ్చినా రాకపోయినా చెప్పడం నా బాధ్యత కాబట్టి. సో, ఇక్కడ వైట్ పేజ్ ఉంది.
ఈ వైట్ పేజ్‌కి నేను కలర్ గూడా ఇవ్వచ్చు. చూడండి నేను వైట్ పేజ్ పైన సెలెక్ట్ చేయగానే కింద కలర్ చూపిస్తుంది. సో, కలర్స్ ఇలా ఏ కలర్ అయినా ఇవ్వచ్చు. ఇలా. సో, గ్రీన్ కలర్ ఇలా. అయితే ఇక్కడ ఎలాంటి ఫోటో లేదు. ఇక్కడ నేను ఏ ఫ్రేమ్‌లో ఫోటో ఇన్సర్ట్ చేద్దామంటే ఎలాంటి ఫోటో లేదు. లేనప్పుడు ఏం చేయాలి అనంటే నోట్ చేసుకోండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇవి. ఎలిమెంట్స్ అండి. ప్రతీది ఎలిమెంట్స్ అంటున్నా గదా! క్యాన్వాకి ఎలిమెంట్స్ ఒక హార్ట్ లాంటిదనుకోవచ్చు. సో, ఎలిమెంట్స్‌కెళ్ళండి. ఎలిమెంట్స్ మీద క్లిక్ చేసి, ఇక్కడ సెర్చ్ బార్‌లో ఫ్రేమ్స్ FRAMES ఫ్రేమ్స్ అని టైప్ చేయండి. ఫ్రేమ్స్. ఫ్రేమ్స్ అని టైప్ చేస్తే FRAMES ఫ్రేమ్స్. సో, ఇలాంటి ఫ్రేమ్స్ ఒస్తాయండి మీకు. సీ ఆల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రేమ్స్ అని ఉన్నాయి గదా! సీ ఆల్ మీద క్లిక్ చేయండి. చేస్తే చూడండి. ఇవన్నీ ఫ్రీ వెర్షన్. ఫ్రీగా ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా స్క్వేర్ ఉంది, రెక్టాంగిల్ ఉంది, సర్కిల్ ఉంది, లవ్ సింబల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉన్నాయి. మోకప్స్ గూడా ఉంటాయండి. మోకప్స్ చూడండి. ఇలాంటి మోకప్స్ గాని ఇలా ఏబీసీడీలు గూడా ఉంటాయి. లెటర్స్, ఆల్ఫాబెట్స్ చూడండి. ఏబీసీడీలు 1, 2, 3లు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మన ఫ్రేమ్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫ్రేమ్ అనేది తీసుకోండి. సో, నేనైతే ప్రెజెంట్ ఈ ఫ్రేమ్ తీసుకున్నాను సర్కిల్. సో, ఇంకొక ఫ్రేమ్ తీసుకుంటాను. ఎలిమెంట్స్. ఇదొక ఫ్రేమ్. సో, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నా. ఇలా 2 ఫ్రేమ్స్ తీసుకున్నా. ఇప్పుడు ఈ ఫ్రేమ్స్‌ని ఇలా గాకుండా కొంచెం దీన్ని ఇన్నోవేటివ్‌గా చేద్దాం. ఎలా అంటే ఈ ఫ్రేమ్ ఇలా సెలెక్ట్ చేసున్నాను గదా! సెలెక్ట్ చేశాక మనకిక్కడ స్టైల్ అని ఉంటుందండి కింద. స్టైల్. స్టైల్ మీదకెళ్తే మీకిక్కడ స్ట్రోక్ వెయిట్ అని 4 వెయిట్స్ ఉంటాయి. స్ట్రోక్ వెయిట్ ఇవన్నీ ఫ్రీ వెర్షనే. సో, ఇలా చూడండి. బోర్డర్. ఇంతకుముందు ఉన్న ఫ్రేమ్‌కి ఈ ఫ్రేమ్‌కి చాలా బావుందా? లేదా? సో, ఇలా బోర్డర్. లేదనంటే ఇలా డాట్స్. ఇలా, ఇలా. ఇలా 4 స్టైల్స్ అన్నమాట. మీకు నచ్చిన స్టైల్ ఏదన్నా ఒకటి యూజ్ చేసుకోవచ్చు ఫ్రేమ్స్‌కి. సో, ఇలా ఒకటి చూద్దాం. చూసాక ఇటు బోర్డర్ వెయిట్ కూడా పెంచుకోవచ్చండి. ఇక్కడ 4 ఉంది గదా! 4 తీసేసి 6 ఇలా డ్రాగ్ కూడా చేసుకోవచ్చు ఇలా. మీకెంత వెయిట్ కావాలంటే అంత వెయిట్ ఇవ్వచ్చు ఇక్కడ. 5 సో, ఇప్పుడు మరి బోర్డర్ కలర్ అన్నిటికి బ్లాక్ ఉంటే ఏం బావుంటుంది అనంటే కింద స్ట్రోక్ కలర్ అని ఉంటుంది. కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. కింద చూడండి స్ట్రోక్ కలర్. సో, స్ట్రోక్ కలర్ మీదకెళ్ళండి. ఎళ్ళాక మీకు నచ్చిన కలర్ ఇవ్వండి. వైట్ ఇట్లా. అయితే మీరు ఇంతసేపు సాలిడ్ కలర్సే చూసారు గదా! ఇక్కడ మనకి గ్రేడియంట్ కలర్స్ కూడా వస్తాయండి. ఒక టెక్స్ట్‌కి మాత్రమే సాలిడ్ కలర్స్ అనొస్తాయి. ఇక్కడ మనకి గ్రేడియంట్ కలర్స్ వచ్చాయి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఇవ్వచ్చు మీరు. సో, ఇలా కలర్స్ కూడా ఇవ్వచ్చు. ఈ బోర్డర్ వెయిట్ కూడా ఇవ్వచ్చు. స్టైల్, ఈ డాట్స్ లేదా ఇలా. కలర్. యెస్. ఇలా కలర్స్. ఇప్పుడు ఫోటోస్ తీసుకొచ్చి పెట్టొచ్చండి. ఫోటోస్ కావాలంటే గ్యాలరీ కన్నా ఎళ్ళొచ్చు. లేదంటే అప్‌లోడ్స్. నేను అప్‌లోడ్స్‌కెళ్తున్నా. సపోజు యెస్. అప్‌లోడ్స్. మేడం ఫోటో. సో, ఇక్కడ చూడండి మేడం హెడ్ కట్ అయినట్టుగా ఉంది. ఇప్పుడు క్రాప్. మీకెంత వరకొస్తే క్రాప్ అంతవరకు చేయండి. కిందకిలా మూవ్ చేయండి. కొంచెమే వస్తుంది కాబట్టి యెస్ అంతవరకి. సో, లేదంటే ఇంకో ఫోటో తీసుకొని చూద్దాం. సరే కంపల్సరీ ఫోటో. యెస్. సో, చూడండి క్రాప్ వస్తుందా? అవుతుందా? యాహ్! రావట్లే. సో, వదిలేయండి ఇలా. సో, ఇలా క్రాప్. సో, ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో ఒకవేళ ఫోటో లేని ప్లేస్‌లో ఫ్రేమ్స్ అన్ని తీసుకొచ్చి ఇలా చేయొచ్చనమాట. సో, అర్థమైందా అండి? ఫోటో లేని ప్లేస్‌లో ఫోటో తీసుకొచ్చి పెట్టాలంటే మనం ఏం చేయాలి? ఎలిమెంట్స్‌కెళ్ళి ఫ్రేమ్స్‌ని తీసుకొచ్చుకొని డైరెక్ట్ ఫ్రేమ్స్ అయినా ప్లేస్ చేయొచ్చు. లేదనంటే దాని చుట్టూ ఇలా బోర్డర్స్ ఇచ్చి అయినా వాటి కలర్స్ ఇచ్చి ఇలా ఇన్నోవేటివ్ కూడా ఫ్రేమ్స్ అనేది చేయొచ్చు. తర్వాత ఫోటోస్ ఇన్సర్ట్. ఇంకొక అద్భుతమైన ఆప్షన్ ఏంటంటే సో, ఇదైతే అర్థమైంది గదా! అర్థమైతే యెస్ అని టైప్ చేయండి. మీకు ఫోటో లేని ప్లేస్‌లో ఫోటోస్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది. యెస్. సూపర్ అండి. సో, ఇప్పుడు నేనేం జేస్తున్నాను డిలీట్ జేసేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ నేను అప్‌లోడ్స్‌కెళ్ళి సో, మేడం ఫోటో తీసుకొచ్చా. ఈ ఫోటో ఇలా పెట్టానండి.
ఇలా పెడితే ఏం బాగుంది, ప్లేస్ ఎక్కువ పోతుంది. చుట్టూ బ్యాక్‌గ్రౌండ్ కూడా బాలేదంతగా. సో, ఈ ఫోటోని ఇలా సెలెక్ట్ చేసి మ్యాజిక్ స్టూడియో అని ఉంటుందండి క్యాన్వాలో. మ్యాజిక్ స్టూడియో. మ్యాజిక్ స్టూడియోలోకెళ్తే బీజీ రిమూవ్ అని ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్. బట్ ఇది మాత్రం కండిషన్స్ అప్లై. ఏంటంటే ఇది ఓన్లీ పెయిడ్ వెర్షన్ వాళ్ళకే వస్తుంది. సో, దీన్ని ఫ్రీగా ఎలా యూజ్ చేయాలనంటే నేను లాస్ట్‌లో టిప్ చెప్తాను. ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకి చెప్తాను. సో, దీన్ని ఫ్రీగా ఎలా యూజ్ చేయాలి. బట్ ఇక్కడ మాత్రం మీరు యూజ్ చేయాలంటే కంపల్సరీ మీకు పెయిడ్ వెర్షన్ అనేది ఉండాలి. దీన్ని ఫ్రీగా ఎలా యూజ్ చేయాలో నేను చివర్లో చెప్తాను. సో, చూడండి సింగిల్ క్లిక్‌లో బీజీ రిమూవ్ అనేది పోయింది. ఇలా. సో, మీరిలా ఫ్రేమ్స్ తీసుకొచ్చి పెట్టొచ్చు. లేదంటే బీజీ రిమూవ్ చేసి కూడా ఇలా ఫోటోస్ పెట్టుకోవచ్చు. సో, ఇదెక్కడొస్తుందనేది ఫర్దర్ టాపిక్‌లో తెలుస్తది మీకు. సో, ఇలా మనం ఫోటోస్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫోటో. బీజీ రిమూవ్‌తో ఇలా ఫోటోస్ పెట్టుకోవచ్చు. సో, ఈ ఫోటోస్‌ని మనము ట్రాన్స్‌పరెన్సీ కూడా చేయొచ్చు. ఇంతకుముందు చూపించానుగా ఇలా ట్రాన్స్‌పరెన్సీ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్ చేయొచ్చండి. ఫోటోని లెఫ్ట్ నుండి రైట్‌కి, రైట్ నుండి లెఫ్ట్‌కి మూవ్ చేయాలంటే ఫ్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫ్లిప్. సో, ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ పక్కనే ఫ్లిప్ ఉంటుంది. ఫ్లిప్ హారిజాంటల్ ఇలా. వర్టికల్ అంటే ఇలా తలకిందులైపోతుంది. సో, ఫ్లిప్ హారిజాంటల్. ఫ్లిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే 2 ఆప్షన్స్ వస్తాయి. ఫ్లిప్ హారిజాంటల్, ఫ్లిప్ వర్టికల్. సో, ఫ్లిప్ హారిజాంటల్. సో, లెఫ్ట్ నుండి రైట్‌కి, రైట్ నుండి లెఫ్ట్‌కి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది మీకు ఫోటోస్. ఇలా. సో, ఈ ఫోటో గూడా ఇలా. సో, ఇలా మీరు కార్డ్‌కి తగ్గట్టుగా అంటే ఆ డిజైన్ తగ్గట్టుగా కూడా ఫోటోని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్లిప్ అనే ఆప్షన్. సో, ఇలా ఫోటో లేని ప్లేస్‌లో ఇలా ఫోటో అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. క్లియరా అండి? క్లియర్ అయితే సి అని టైప్ చేయండి. ఇక్కడ మీకు అర్థమైతే. యెస్. సో, ఇక్కడ మాకు ఫోటో లేని ప్లేస్‌లో అది అర్థమైపోయింది. నెక్స్ట్ టెక్స్ట్ గూడా మనం తీసుకున్నాము. యాడ్ ఏ హెడ్డింగ్. సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. ఇలా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ తీసుకున్నాను. తీసుకున్నాక ఏం చేస్తున్నానంటే నాకిది అప్పర్ కేస్, లోయర్ కేస్ చేయాలి. నేను ఏ ఆప్షన్ యూజ్ చేయాలంటారు? అప్పర్ కేస్, లోయర్ కేస్. నాకిది టెక్స్ట్ మొత్తం క్యాపిటల్ లెటర్ కావాలి. ఈ టెక్స్ట్ మొత్తం క్యాపిటల్ లెటర్ కావాలి. నేను ఇప్పుడు యూజ్ చేయాల్సిన ఆప్షన్ ఏంటి? బి ఫార్మాట్. సూపర్ సార్. సూపర్. సో, బి ఫార్మాట్‌కెళ్ళేసి యెస్. చేసేసా. చేసేసాక నేను ఇదే టెక్స్ట్‌ని కాపీ చేసి మనకి అయిన టాపిక్స్ రాద్దాం ఒకసారి. స్టేజ్ ఫ్రైట్, స్టేజ్ ఫ్రైట్, బాడీ లాంగ్వేజ్, వాయిస్ మోడ్యులేషన్, పోస్టర్ మేకింగ్. సో, ఇలా నేను కొన్ని టాపిక్స్ రాసానండి. ఇది ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఇలా పైన పెడదాం. ఇలా రాసాను. రాసాక వీటిని ఒక ప్రాపర్ అలైన్‌మెంట్‌లో రావాలి అనంటే సేమ్ మళ్ళీ బి ఫార్మాట్‌కెళ్ళాలి. ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేసి బి ఫార్మాట్. ఇక్కడుంది గదా! ఈ బి ఫార్మాట్. సో, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫస్ట్ లైన్ మీరు ఆల్రెడీ చూసారు. ఇది సెకండ్ రో. ఈ సెకండ్ రో చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ లెఫ్ట్‌కొచ్చాయి. మొత్తం టెక్స్ట్ అంతా అలైన్‌మెంట్ లెఫ్ట్‌కొచ్చాయి. ఇది మిడిల్. ఇది రైట్‌కి. ఇది కూడా లెఫ్ట్‌కొస్తాయి. సో, ఇలా అలైన్‌మెంట్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదొక ప్రొసీజర్ అన్నమాట. సో, ఇదే అలైన్‌మెంట్‌ని నేనొక బుల్లెట్ పాయింట్స్ లాగా రాయాలి. బుల్లెట్ పాయింట్స్ లాగా. అంటే థర్డ్ రో ఉంది చూడండి కింద. థర్డ్ రో. ఈ థర్డ్ రో మీద క్లిక్ చేస్తే చూడండి. ఇలా బుల్లెట్ పాయింట్స్ లాగా వచ్చాయి. చూడండి స్టేజ్ ఫ్రైట్ ఇవన్నీ ఎంత నీట్‌గా వచ్చేసాయి. సో, మీరు నెక్స్ట్ పాయింట్‌కెళ్ళినా ఇప్పుడు పోస్టర్ మేకింగ్ ఉంది గదా! సో, అక్కడ రాసేసి చూడండి. జస్ట్ నేను కిందకి కర్సర్ మూవ్ చేసేస్తే డైరెక్ట్ బుల్లెట్ పాయింట్ లాగానే వచ్చేసింది. వీడియో మేకింగ్. సో, ఇలా మీరు డైరెక్ట్ రాస్తుంటే మళ్ళీ కిందకెళ్ళిపోతుంటే మీకు అది ఆటోమేటిక్‌గా బుల్లెట్ పాయింట్ లాగా. ఒక టెక్స్ట్ మీరు బుల్లెట్ పాయింట్స్ లాగా రాయాలంటే ఇలా వస్తుంది. సో, దీన్ని 1, 2, 3 రాయాలి. సేమ్ మళ్ళీ బి ఫార్మాట్‌కెళ్ళి 1, 2, 3 మీద క్లిక్ చేయండి. చూడండి. ఇలా 1, 2, 3, 4, 5, 6. సో, నంబరింగ్ ఇవ్వాలనుకుంటేనేమో ఇది 1, 2, 3 ఇవ్వచ్చు. లేదు బుల్లెట్ పాయింట్స్ లాగానంటే ఇలా చేసుకోవచ్చు.
సో ఇవన్నీ ఎలా మనకి బి ఫార్మాట్ లో ఉన్నాయి. సో ఇది అన్నమాట బి ఫార్మాట్. సో అర్థమైందండి. చూస్తే అది బి చిన్నగా ఉంది కానీ అన్ని ఆప్షన్స్ ఉన్నాయో, బట్ మనం ఇవన్నీ ఓపెన్ చేయం, యూజ్ చేయము. బట్ ఇవన్నీ మనకి చాలా యూజ్ అవుతాయి మీరు ఫర్దర్ గా యూజ్ చేసేటప్పుడు. బి ఫార్మాట్ ఇన్ని అన్నమాట. సో ఇది అర్థమైంది కదా ఇప్పటి వరకు ఇవి. నెక్స్ట్ ఇదే ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. దీనికి ఎఫెక్ట్స్ ఇద్దాం. ఎఫెక్ట్స్. సో ఎఫెక్ట్స్ ఇంతవరకు మనం అన్ని చాలా నేర్చుకున్నాం. దీనికి ఎఫెక్ట్స్ ఇస్తే ఎలా ఉంటుంది, ఒక టెక్స్ట్ కి ఎఫెక్ట్స్. సో ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుందండి ఆప్షన్. అన్ని ఆప్షన్స్ కిందన ఉంటే జస్ట్ లెఫ్ట్ కి రైట్ కి మూవ్ చేయండి. ఎఫెక్ట్స్ వెళ్ళాక ఫస్ట్ ఆప్షన్, ఇవన్నీ ఫ్రీగానే, ఎక్కడ పెయిడ్ వర్షన్ అనేది లేదు. సో షాడో, లిఫ్ట్, ఇలా ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్నమాట. ఇలా. సో మీకు ఇందులో నేను 2 డెప్త్ గా చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి అవుట్లైన్. అవుట్లైన్. సో ఇక్కడ ఈ అవుట్లైన్ మీద క్లిక్ చేద్దాం. చేశాక ఇక్కడ ఈ అలైన్మెంట్ ఉంది చూడండి లోపల. ఈ అలైన్మెంట్ మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ అవుట్లైన్ కి బ్లాక్ కి గ్రే కలర్ అవుట్లైన్ కనిపించట్లేదు. సో నేను ఏం చేస్తున్నాను, కలర్ మార్చాలి. కింద చూడండి ఇక్కడ గ్రే కలర్ ఉంది. ఈ గ్రే కలర్ మీద క్లిక్ చేయండి. చేశాక బ్లూ ఇద్దాం. సో ఇలా బ్లూ ఇచ్చాను. బ్లూ కొంచెమే లైట్ గా కనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఎఫెక్ట్స్ మీదకి వెళ్ళి ఈ అలైన్మెంట్ మీద క్లిక్ చేసి థిక్నెస్ పెంచుదాం. ఇలా థిక్నెస్ పెంచుకోవచ్చు. లోపల ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కలర్ బ్లాక్ ఉంది కదా, వేరే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది థిక్నెస్ పెంచుకుంటే ఇలా వస్తుంది. మీకు ఎంత థిక్నెస్ కావాలో అంత పెంచుకోండి. సో నేను ఏం చేస్తాను, లోపల ఉన్న ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కలర్ మార్చాలంటే ఇక్కడ ఏ అనే కలర్ ఉంది కదా, ఏ, ఈ కలర్ మీదకి వెళ్ళి మీరు అదేం కలర్ మార్చాలి, సపోజ్ ఇది రెడ్, పర్పుల్. సో రెడ్, ఓకే. సో అలా కూడా మార్చుకోవచ్చు. మరి అవుట్లైన్ మార్చాలంటే మాత్రం ఎఫెక్ట్స్కి వెళ్ళేసి ఈ అవుట్లైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్కి వెళ్ళి ఏదైనా ఒక కలర్ బ్లాక్. సో ఇలా అవుట్లైన్ అనేది మార్చుకోవచ్చు. దాన్ని థిక్నెస్ పెంచాలి అని అంటే ఇలా ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇలా ఒక టెక్స్ట్ని ఎక్కడైనా హైలైట్ చేయాలంటే మీరు ఇలా చేసుకోవచ్చు. సో ఇది అనమాట, ఇది ఎఫెక్ట్స్. ఇంకొకటి ఎఫెక్ట్స్ లో లాస్ట్ది బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళాక ఇక్కడ చూడండి రెడ్ కి లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. దాని వెనకాల నాకు వేరే కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలి. సేమ్ ఇక్కడ కూడా కలర్ కింద చూడండి కలర్. ఈ కలర్ మీదకి వెళ్ళేసి క్లిక్ చేసి వెనకాల బ్లాక్ ఇద్దాం. ఎస్, ఇలా బ్లాక్ అని ఇవ్వచ్చు, ఇలా బ్లూ లేదా పర్పుల్. సో లేదంటే ఎల్లో. ఇలా ఎల్లో ఇచ్చా. ఎల్లో ఇచ్చాక దాని చుట్టూ ప్లేస్ ఎక్కువగా అనిపిస్తుంది. సో అలాంటప్పుడు మనం ఈ అలైన్మెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్ప్రెడ్ ఉంది, స్ప్రెడ్, ఈ స్ప్రెడ్ని తగ్గించండి. చూడండి కొంచెం ప్లేస్ అనేది తగ్గింది. తర్వాత రౌండ్నెస్, మీకు ఎడ్జెస్ అన్ని రౌండ్నెస్ కావాలనుకుంటే రౌండ్నెస్ తీసేస్తే మీకు ఇలా షార్ప్గా వచ్చేస్తాయి. రౌండ్నెస్ తగ్గించాలంటే వెనకాల ట్రాన్స్పరెన్స్ ఉంది కదా, వెనకాల ఉన్న కలర్ లైట్ గా కనిపించాలి, డార్క్ హైలైట్ అవుతుంది అని అంటే ట్రాన్స్పరెన్స్ తగ్గించండి. ఇలా ఇలా ట్రాన్స్పరెన్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇదన్నమాట బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా మార్చుకోవచ్చు. ఎఫెక్ట్స్ లో ఏది ఎక్కువ, అవుట్లైన్ ఒకటి, ఇలా ఇలా ఒకటి. సో ఇవి అన్నమాట. సో ఇది ఇప్పుడు ఇంకొకటి, ఇదే ఎఫెక్ట్స్ లో షేప్ అని ఉంటుంది మనకి. షేప్, ఈ షేప్ మీదకి వెళ్ళి కర్వ్ అనండి. ఇలా ఇలా వస్తుంది టెక్స్ట్. సో ఇలా బెండ్ అయి వస్తుంది అనమాట టెక్స్ట్ కర్వ్. ఇవన్నీ ఫ్రీ వర్షన్ లో. మరి ఇది కిందికే ఉంది, నాకు పైకి కావాలని చెప్పేసి అనుష మేడం అడిగారు నన్ను, మేడం ఇది మొత్తం ఇలా కిందికే ఉంది, సో ఈ టెక్స్ట్ మనం పైకి మూవ్ చేస్తే ఎలా ఉంటుంది అని అంటే ఎస్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ ఈ అలైన్మెంట్ ఉంది కదా, ఈ అలైన్మెంట్ మీద క్లిక్ చేయండి. చేసి ఇది లెఫ్ట్ కి ఇలా మూవ్ చేయండి. ఇలా డ్రాగ్ చేయటం, మీకు ఎంత బెండ్ కావాలి, కొంచెమే కావాలంటే కొంచెం, మొత్తం ఇలా కావాలంటే ఇలా ఇలా. సో ఇలా చేసుకోవచ్చు. ఇది షేప్ లో ఎక్కడ ఉంటుంది, ఎఫెక్ట్స్ లో. ఎఫెక్ట్స్ లో సెకండ్ ఆప్షన్ కింద షేప్, ఈ షేప్ లో ఉంటుంది, మీరు చేసుకోవచ్చు. ఎస్. సో అర్థమైందా అండి, ఎఫెక్ట్స్ అర్థమైందా? అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. ఎఫెక్ట్స్ అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. సూపర్. ఎస్. సో ఇప్పటి వరకు టెక్స్ట్ కి ఎఫెక్ట్స్ ఇచ్చాం. మరి యానిమేషన్ ఇస్తే ఎలా ఉంటుంది, యానిమేషన్.
సో, ఎఫెక్ట్స్ పక్కనే యానిమేట్ అని ఉంటుందండి. యానిమేట్. సో, యానిమేట్ ఇలా. మీరు ఏ యానిమేట్ అయినా యూజ్ చేయండి. అన్నీ ఫ్రీ వర్షన్. ఇవన్నీ ఫ్రీ వర్షన్. సో, ఇలా యానిమేషన్స్ ఉన్నాయి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ యానిమేషన్ ట్రై చేయండి. ఓన్లీ టెక్స్ట్‌కే యానిమేషన్ ఉంటుందా అంటే ఫోటోకి కూడా ఉంటుందండి యానిమేషన్. సో, ఏదైనా ఒక ఫోటో తీసుకొని అప్‌లోడ్స్. సో, బీజీ రిమూవ్. ఫోటో సెలెక్ట్ చేయండి. ఇప్పుడు యానిమేట్ అనండి. యానిమేట్. యెస్. యానిమేట్. ఇలా. ఫోటోస్ కూడా యానిమేషన్ ఉన్నాయి. ఫోటోస్‌కుంది, టెక్స్ట్‌కి యానిమేషన్ అనేది ఉంది. సో, ఇది యానిమేషన్ అన్నమాట. ఇక్కడి వరకు క్లియరా అండి? ఎఫెక్ట్స్ నుండి యానిమేషన్ అర్థమైందా? అర్థమైతే యెస్ అని టైప్ చేయండి. యానిమేట్ ఏం లేదండి. మీరిస్తుంటే మీకు అర్థమైపోతుంది. దేనికి ఎక్కడ యానిమేషన్ ఇవ్వాలనేది. సో, అదే అన్నమాట యానిమేషన్. ఓకే. సో, ఇవి ఇలా అన్నమాట. కార్డ్స్ డౌన్‌లోడ్ చేయడం నేర్చుకున్నాం. బిజినెస్ కార్డ్ ఇంతసేపు అయిపోయింది. ఇప్పుడు ఇంకొచ్చేది మనం ఫాస్ట్‌గా ఎళ్ళిపోతాం. సో, ఇక్కడ యానిమేషన్ అనేది అర్థమైపోయింది అందరికి. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసేది ఇక్కడి వరకు క్లియర్ గదా అందరు ఒక్కసారి? ఫస్ట్ నుంచి ఇప్పుడు నేర్చుకున్న క్లాస్ మొత్తం క్లియర్ గదా? సో, ఇప్పుడు సపోజ్ ఈ కార్డ్ ఉంది. ఈ కార్డ్ మీకు నచ్చింది. ఈ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈడ ఫోటో పెట్టుకోవచ్చుగా మీకు. ఈ కార్డ్‌లో మీరు ఫోటో పెట్టుకోవచ్చుగా ఫోటో. సో, అలా అన్నమాట. ఇలా ఈ కార్డ్ నచ్చింది. ఇక్కడ మీరు ఫ్రేమ్స్ తీసుకొచ్చి అందులో ఫోటో ఇన్సర్ట్ చేసి పెట్టుకోవచ్చు. సో, అందుకోసమని నేను చెప్పాను ఇంతసేపు. సో, ఇక్కడ ఇదంతా అన్నమాట. నెక్స్ట్ మనం ఇంతసేపు ఏం చూసాం? బిజినెస్ కార్డ్ చూసాం. సో, టెంప్లేట్స్ సెర్చ్ బార్‌లో హ్యాపీ బర్త్‌డే. హ్యాపీ బర్త్‌డే. నాకు ఈ డిజైన్ చేయడానికి ఎంత సేపు పట్టిందండి? ఈ బర్త్‌డే కార్డ్ చేయడానికి ఎంత సేపు పట్టింది? 10 సెకండ్స్. 2 మినిట్సా? 10 సెకండ్స్. ఓకే. సెకండ్స్‌లో మరి మినిట్స్‌లో అవ్వలేదండి. సెకండ్స్‌లో అయిపోయింది. సో, మీరు గూడా మీరిలా కార్డ్ చేసుకోవచ్చు. బర్త్‌డే కార్డ్స్. మీరేంటి సెర్చ్ బార్‌లో టెంప్లేట్స్‌లో హ్యాపీ బర్త్‌డే అని టైప్ చేస్తే ఇలాంటి డిఫరెంట్ కార్డ్స్ అనేది మీకొస్తూ ఉంటాయి. ఒకసారి చూద్దాం. నేను సెర్చ్ బార్‌లోకెళ్ళి టెంప్లేట్స్‌లో హ్యాపీ బర్త్‌డే అని టైప్ చేశాను. సో, డౌన్‌లోడ్ గూడా సేమ్ అండి. మీరు పైకెళ్ళి డౌన్‌లోడ్ అనండి. ఇక్కడ మీకు చూడండి ఎన్ని రకాల కార్డ్స్ ఉన్నాయో. ఎన్ని 20,000 టెంప్లేట్స్ ఉన్నాయండి. 20,000 బర్త్‌డే కార్డ్స్ ఉన్నాయి. ఇక నుంచి ఎవరిదన్నా స్టేటస్‌లో మీరు రేపటి నుంచి ఎవరిదైనా బర్త్‌డే కనిపిస్తే స్క్రీన్ షాట్ తీయండి. ఫోటో పెట్టండి. పేరు తెలిస్తే పేరు పెట్టండి. లేకపోతే వదిలేయండి. సో, ఏం చేయండి ఇలా బర్త్‌డే విషెస్ మీకు ప్రాక్టీస్ అయినట్టుంటుంది. అవతల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, సపోజ్ ఇక్కడ ఈ కార్డ్ ఉంది. ఈ కార్డ్ ఇలా సెలెక్ట్ చేశా. సెలెక్ట్ చేశాక మీకొక టిప్ చెప్తాను. ఇంతకుముందు ఏం చేశాను? ఫోటో కావాలంటే ఎక్కడికెళ్ళాలని చెప్పాను మీకు? ఫోటో కావాలంటే. ఫోటో కావాలంటే ఎక్కడికెళ్ళాలన్నాను? చాట్ బాక్స్‌లో పెట్టొచ్చు. జీ. సూపర్ సార్. జీ గ్యాలరీ. సో, గ్యాలరీకెళ్ళాలని జెప్పాను. సో, మీకిక్కడ గ్యాలరీకెళ్ళి ఫోటో తీసుకొచ్చి సెట్ చేసి ఇదంతా చేసే కంటే మీకొక చిన్న టిప్ చెప్తా. ఇక్కడ ఈ ఫోటో ఉందా? ఈ ఫోటో మీద ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక మీకు కింద ఆప్షన్ రీప్లేస్ అనొస్తుందండి. రీప్లేస్. సో, రీప్లేస్ మీద క్లిక్ చేయండి. అప్పుడిక్కడ మీకు గ్యాలరీ నుంచి గావాల్నా, అప్‌లోడ్స్ నుంచి గావాల్నా అని అడుగుతుంది. సో, గ్యాలరీ గాని, అప్‌లోడ్స్ గాని. సో, నేనేం జేస్తున్నానిప్పుడు మాధవి మేడం ఫోటో. సో, గ్యాలరీలో మేడం ఫోటో. యెస్. ఇక్కడ నేము మాధవి మ్యామ్. అంతే. అయిపోయింది కార్డు. సో, అంతే. సింపుల్.
అలా రీప్లేస్ చేసేయండి. అంతేగాని మళ్ళీ గ్యాలరీకెళ్ళి ఫోటో తీసుకొచ్చి మరి ఫస్ట్ ఎందుకు చెప్పలేదనంటే, మనం కొంచెం ఫస్ట్ కష్టపడి తర్వాత ఈజీ వే వెతుక్కుంటే బావుంటుంది. సో, అందుకని ప్రతీది రీప్లేస్ గాకుండా ఫస్ట్ ఫోటో అక్కడ ఎలా చేసుకోవాలి, అలా అదొక ఆప్షన్ తెలియాలి, ఇదొక ఆప్షన్ తెలియాలి గాబట్టి మీకక్కడ చెప్పలేదు. సో, ఇక్కడ రీప్లేస్ చేసేసుకుంటే మీకు ఫోటో ఇలా వచ్చేస్తుంది. ఇలా సో, వితిన్ సెకండ్స్‌లో మనం ఇలా బర్త్‌డే కార్డ్ అనేది డిజైన్ జేయొచ్చు. సో, ఇలా. మీకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే, మీకిది ఈ కలర్స్ కాకుండా మీకింకా బర్త్‌డే ఇంకా డెకరేటివ్ చేయాలి, టైముంది, ఓపికుంది మీరననుకుంటే ఎలా అంటే, మీకు ఎలిమెంట్స్‌లో ప్రతీది అవైలబుల్‌గా ఉంటుందండి. ఇక్కడ ఎలిమెంట్స్ ఉందా? ఎలిమెంట్స్‌లో ఇక్కడ సెర్చ్ బార్‌లో బర్త్‌డే బెలూన్స్ అనండి. బర్త్‌డే బెలూన్స్. బెలూన్స్ బర్త్‌డే. సో, చూడండి. మీకు ఏ కలర్‌గా ఇప్పుడు అనుష మేడానికి పింకే ఇష్టం. ఏం మేడానికి పింక్ మాత్రమే ఇష్టం. పింక్ బెలూన్స్. పింక్ బెలూన్ అని టైప్ చేయండి. చూడండి పింక్ సంబంధించిన వచ్చేస్తాయి. ఇలా. సో, ఇవన్నీ మీరు తీసుకెళ్ళి మళ్ళీ డెకరేట్ చేసుకోవచ్చక్కడ. ఏ కలర్ బ్లాకా? గోల్డా? ఎనీథింగ్. మరి ఓన్లీ బర్త్‌డే బెలూన్సే వస్తాయంటే లేదు. కేక్స్ గూడా వస్తాయి. కేక్స్ గాని, బొకే గాని, గిఫ్ట్‌లు గాని, ఎలిమెంట్స్‌లో మీరు ఏది అడిగినా సరే అవన్నీ దొరుకుతా ఉంటాయి. సో, చేయొచ్చు. అదంతా చెప్పుకుంటూ ఎళ్తే చాలా డెప్త్ సబ్జెక్ట్ అవుద్ది గాబట్టి, సో, మీరు సెర్చ్ చేయండి ఇక నుంచి. సో, ఇలా కార్డ్ అనేది సింగిల్ మనకు చిన్న అంటే చాలా తక్కువ టైంలో కార్డ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఓన్లీ బర్త్‌డేస్ ఇప్పుడు చూడండి మీకు యానిమేషన్ చూపించాను మీకక్కడ ఎలిమెంట్స్. సో, ఎక్కడైనా చూపిస్తాను. చూడండి. ఈ కార్డ్ చూడండి. ఇది యానిమేషన్ అవుతుంది చూడండి. సో, ఇది ఇంకొంచెం అవుపించట్లే వేరే చూపిస్తాను. యెస్. చూడండి ఇక్కడ యానిమేషన్. మీకు ఇంతకు ముందు చూపించానుగా టెక్స్ట్‌కి, ఫోటోకి యానిమేషన్ అని. ఇలా. టెక్స్ట్‌కి యానిమేషన్ అలా వస్తుంది. బెలూన్స్ అలా మూవ్ అవుతున్నాయి. సో, ఇలా కూడా యానిమేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో, మీరు ఈ కార్డ్ కూడా సేమ్ ఇక్కడ రీప్లేస్ అనండి. కంపల్సరీ. అంతే. డౌన్‌లోడ్ చేసేయండి పంపించండి. ఇక్కడ డౌన్‌లోడ్ చేసేటప్పుడు జేపీజీ, పీఎన్‌జీ రాదండి. ఎంపీ4 అని వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ యానిమేషన్‌లో ఉన్నాయి కాబట్టి ఎంపీ4లో వస్తది. గుర్తుపెట్టుకోండి. యానిమేషన్‌లో ఉన్నప్పుడు మాత్రం ఎంపీ4 అని చూడండి ఇక్కడ డౌన్‌లోడ్ మీద క్లిక్ చేయగానే ఎంపీ4 అని వచ్చేసింది. సో, మీరిది పోస్టర్ రూపంలో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. యానిమేషన్ గాకుండా ఇది ఎంపీ4 ఉందిగా. ఎంపీ4 కాకుండా జేపీజీ అని సెలెక్ట్ చేయండి. సో, అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది డౌన్‌లోడ్. చేస్తారు గదా! ఇక నుంచి బర్త్‌డేలు ఎవరైనా కనిపిస్తే? యెస్. చేస్తానంటే యెస్ అని టైప్ చేయండి. ఏ మరి ఓన్లీ బర్త్‌డే‌లే ఉన్నాయంటే యానివర్సరీలు కూడా ఉన్నాయండి. మళ్ళీ సెర్చ్ బార్‌లోకెళ్ళేసి హ్యాపీ బర్త్‌డే రిమూవ్ చేసేసి యానివర్సరీ. యెస్. యానివర్సరీ అని టైప్ చేయండి. చేసాక చూడండి. కపుల్ ఫోటోస్ ఉంటే క్లిక్ చేయండి, పెట్టండి. సేమ్ రీప్లేస్ లాగే. కపుల్ నేమ్ తెలిస్తే పెట్టండి పేర్లు. ఇలా. ఇలా ఏదైనా ఒక డిజైన్ సెలెక్ట్ చేయండి. రీప్లేస్ చేయండి. కపుల్ ఫోటో ఉంటే. ఇక్కడ కపుల్ ఫోటో. రీప్లేస్. కపుల్ ఫోటో ఉందా? అప్‌లోడ్స్ చూద్దాం. అప్‌లోడ్స్. యెస్. సో, కొంచెం క్రాప్ చేయడానికొస్తే క్రాప్ చేయండి. యెస్. ఈడ మామ్ అండ్ డాడ్ ఉంది గదా! వాళ్ళ పేర్లుంటేనేమో పేర్లు రాయండి. ఎడిట్. మ్యామ్ అండ్ సార్ రాసేద్దాం. సో, ఇంతే. మీకు ఈ కలర్ నచ్చలేదు. సెలెక్ట్ చేయండి మొత్తం. సెలెక్ట్ చేసేసి ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంది గదా! కలర్‌కెళ్ళి యెస్. ఇలా కలర్ గూడా చేంజ్ జేసుకోవచ్చు. ఇలా గూడా చేంజ్ జేసుకోవచ్చు. వాళ్ళిచ్చిన కలర్ నచ్చకపోతే మీ కలర్ మీరు చేంజ్ జేసుకోవచ్చు. ఇలా గూడా కలర్ చేంజ్ జేసుకోవచ్చు. సో, ఇలా. ఇప్పుడు హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ ఉందిగా యానిమేట్ ఇవ్వండి.
ఫోటోకి యానిమేట్ ఇవ్వండి. ఇలా. సో, పోస్టర్‌ని ఎంపీ4 చేయొచ్చు. ఎంపీ4ని పోస్టర్ చేయొచ్చు. అది మీ చేతిలో ఉంది. సో, ఇలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ యానివర్సరీ కాకుండా ఏదైనా ఒక ఫెస్టివల్ టైప్ చేయండి చాట్ బాక్స్‌లో. ఏమైనా బోరింగ్‌గా ఉందా అండి సెషన్? బోరింగ్‌గా ఉందా? బోర్‌గా ఉందా మీకు సెషన్? నో. ఒకరే పెట్టారండి. మిగిలిన వాళ్ళందరూ బోర్‌గా ఉన్నట్టుంది. ఓహో! అందరూ ఫెస్టివల్ పెడుతున్నారా? ఓకే. ఓకే. ఫస్ట్ దివాళీ వచ్చింది గదా! ఒకసారి దివాళీ అని టైప్ చేద్దాం. ఏ ఫెస్టివల్ అయినా అండి. ఏ రిలీజియన్ అయినా సరే ఫెస్టివల్ దివాళీ. సో, చూడండి దివాళీకి సంబంధించిన టెంప్లేట్స్ చాలా వచ్చాయి. ఇప్పుడు మీరు ఇదే డిజైన్‌ని మీరేం జేయొచ్చంటే, మీ ఫోటోతో మీరు బ్రాండ్ నేను జెప్పానుగా ఇంతకుముందు మీ బ్రాండ్ మీరు క్రియేట్ జేసుకోవచ్చు అని. ఇప్పుడు జ్ఞానేశ్వర్ సార్ ఉన్నారు. సపోజ్ సార్ ఏం జేస్తారు ఎవరికైనా విషెస్ కన్వే జేయాలి. ఏదన్నా ఒకటి డిజైన్ సెలెక్ట్ చేసుకుందాం. సో, సపోజ్ ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుందాం. జ్ఞానేశ్వర్ సార్ ఏం జేస్తున్నారు, వాళ్ళ కొలీగ్స్‌కి, వాళ్ళ ఫ్రెండ్స్‌కి విషెస్ పంపించాలి దివాళీ అని. సో, ఇక్కడ మీ ఫోటో పెట్టుకోవచ్చు గదా! మీ కంపెనీ నేమ్ బెట్టుకోవచ్చు, మీ లోగో బెట్టుకోవచ్చు. సపోజ్ లోగో అప్‌లోడ్స్‌కెళ్ళి నేను మన ఇంపాక్ట్ లోగో తీసుకొస్తా. మీకెలా బెట్టుకోవాలని జూపిస్తా. సో, లోగో యెస్. సో, హ్యాపీని కాపీ జేసి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. సైజు బీ ఫార్మాట్. సో, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ తరఫున మీకు దివాళీ వస్తుంది. సో, నేనేం జేస్తానంటే ఇప్పుడు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గదా! ఇప్పుడు ఫోటో అప్‌లోడ్స్ ఎవరి ఫోటో పెడదాం? మనం గంపా సార్ ఫోటో పెడదాం. గంపా సార్ ఫోటో. యెస్. ఈ ఫోటో తీసుకున్నా. సో, ఈ ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి బీజీ రిమూవ్. యెస్. సైజ్. ఇంకా ఇంకేం ఇలా గూడా రాసుకోవచ్చు. చేస్తారు గదండీ! ఇక్కడ నుంచి ఫెస్టివల్ విషెస్ కూడా మీరు. సో, మీ కంపెనీ నేమ్ రాసుకోవచ్చు, లోగో పెట్టుకోవచ్చు. ఇక్కడ మరి ఇంతసేపు మేడం మీరు ఇంగ్లీష్‌లోనే చెప్పారు. తెలుగులో టెక్స్ట్ రాసుకోవచ్చా అని మీకు డౌట్ రావచ్చు. సో, ఏం జేయొచ్చంటే ఇప్పుడు నేనక్కడ టెక్స్ట్‌కెళ్ళి సో, ఈడ మే దిస్ ఫెస్టివల్ అని ఉంది గదా! సో, ఇదంతా ఎందుకు నేను తెలుగులో రాస్తా. నా కీప్యాడ్‌ని తెలుగులోకి చేంజ్ జేస్తున్నా. మీకు ఇగ మనందరికి తెలిసిందే గదా! మీకు ఆహ్, మీ కుటుంబ సభ్యులందరికీ దివాళీ, దీపావళి, దీపావళి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో, ఈ టెక్స్ట్ అయితే ఇక్కడ మనకి ఫాంట్ స్టైల్ టెక్స్ట్ తెలుగులో గూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే కొన్నే ఉంటాయి. ఇంగ్లీష్‌లో ఉన్నన్ని ఆప్షన్స్ ఉండవు. సో, ఫాంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఈడ సెర్చ్ బార్‌లో తెలుగుని ఇంగ్లీష్‌లో టైప్ చేయండి. తెలుగు. తెలుగుని ఇంగ్లీష్‌లో టైప్ చేస్తే మీకు ఎన్టీఆర్, మల్లన్న, రామభద్ర, శ్రీకృష్ణదేవరాయ సో, ఇలా. సారీ ఫాంట్. ఇవన్నీ ఫ్రీ వర్షనే అండి. మనకున్న హ్యాపీ న్యూస్ ఏంటంటే అన్ని ఫ్రీయే. ఎక్కడ ప్రో లేదు. ఉన్న వరకు ఇచ్చినయన్నీ ఫ్రీ వర్షనే. సో, ఇలా చూడండి. ఇవన్నీ టెక్స్ట్. సో, ఎక్కువ రామభద్ర యూజ్ చేస్తా. సో, టెక్స్ట్ ఫాంట్ కొంచెం పెద్దగా చేద్దాం. యెస్. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇలా. యానిమేషన్ మాత్రం ఇస్తే కొంచెం యానిమేషన్ ఒకటే వస్తదండి. తెలుగు సంస్కృతం అయిపోద్ది. సో, చూడండి. సబు, యూలా అందరికి అని వస్తుంటది. సో, అలా గాకుండా ఇదొక్కటి బావుంటది. బ్లాక్ అనేది. యెస్. అంతే. అదొక్కటి యానిమేషన్ ఇవ్వండి. సో, మీకు ఇప్పుడు దీనికి యానిమేషన్ చూపించిన. ఇక్కడ యానిమేషన్ ఇది ఉంది గదా! పైన ఆ వీల్ దానికి యానిమేషన్, యానిమేషన్.
చూడండి పైన వీల్ తిరుగుతుంది. ఇంతకుముందు అది హ్యాండ్మేడ్ లో లేదు. సో అలా యానిమేషన్ కూడా ఇవ్వచ్చు మనం ఇలా. సో ఆలోచించండి, థింక్ చేయండి, ఇంకా క్రియేటివిటీగా చేయండి. సో మీ పేరు పెట్టుకోవచ్చు, మీరు ఏదైనా సరే ఇలా విషయం కంపల్సరీ ఫోటోకి యానిమేషన్ ఇలా మీరు ఎనీథింగ్. ఇప్పుడు ఇతను ఉన్నాడా, ఇది పైకి ఇలా మూవ్ కూడా చేయొచ్చండి. అన్ని మూవబుల్ ఎడిటబుల్ ఉంటాయి. సో మీరు ఇలా చేసుకోవచ్చు. ఇంకా మీరు స్వీట్స్ కావాలి, దివాళీ స్వీట్స్ కావాలనంటే సింపుల్. ఎక్కడికి వెళ్ళాలి, ఎలిమెంట్స్కి వెళ్ళండి, సెర్చ్ బార్ లో స్వీట్స్ అని అడగండి. ఎస్, స్వీట్స్ వచ్చాయి. లడ్డు కావాలా నాయన అన్నట్టు వచ్చింది ఇక్కడ మనకి లడ్డూలు. సో ఎస్, ఇలా. సో మీ ఇష్టం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేయొచ్చు. కాకపోతే మనకి ఇంకా చాలా చెప్పేది ఉంది కాబట్టి తెలుగు ఫాంటా. ఎస్ సార్, ఏమీ లేదు. మీరు తెలుగుని, నేను నా కీప్యాడ్ లో తెలుగు ఉంది. మీరు అందరైతే ఎలా తెలుగు యూజ్ చేస్తారనుకోండి, తెలుగు ఉండాలి కీప్యాడ్ లో. మీరు టెక్స్ట్ మీదకి వెళ్ళి, నేను ఆ టెక్స్ట్ మీద ఏం చేశాను, ఫాంట్ మీదకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్ లో తెలుగు అని టైప్ చేశాను. సో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ వస్తాయి. ఫాంట్స్ చేంజ్ చేసుకోవటమే. మీరు చేయాల్సింది ఏంటంటే తెలుగులో ఫాంట్ మీ కీప్యాడ్ ఉండాలి. లేదా మీరు ఆ తర్వాత టెక్స్ట్ అనేది రాసుకోవచ్చు. దీనికి కూడా మీరు ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. యానిమేషన్ మాత్రం ఒకటే ఉంటుంది. ఎందుకంటే మిగిలిన ఏవి ఇచ్చినా యానిమేషన్ ప్రాపర్ గా రాదు. కాబట్టి మీరు టెక్స్ట్ కి ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు. సో తెలుగు ఫాంట్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు బ్యాక్ రావాలనంటే గుర్తుపెట్టుకోండి, ఇదన్నీ తెలుగు ఫాంట్సే. మీరు నచ్చిన ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్ రావాలంటే సేమ్ మళ్ళీ యారో మీద క్లిక్ చేయండి. ఈ యారో మీద క్లిక్ చేయండి. తెలుగుని ఇక్కడ తెలుగు అనే టైప్ చేయండి. ఇంగ్లీష్ లో టైప్ చేయండి. తెలుగు అని తెలుగులో టైప్ చేయకుండా. సో మళ్ళీ మీరు యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ వచ్చేస్తారు. సో అది తెలుగు అన్నమాట. సో ఇది ఫెస్టివల్ ఓకే కదండి. నెక్స్ట్ వచ్చేసి మరి ఇంకేమేమి ఉంటాయి. ఇంకా మీ టైం, నేను మిమ్మల్ని పరీక్షించనండి. దివాళీ కదా, సో సంక్రాంతి, ఉగాది మీరు టైప్ చేయండి, సెర్చ్ మీకు దొరుకుతాయి. సో ఇప్పుడు టీచర్స్ అన్నారు కదా, సో స్కూల్ అని టైప్ చేద్దాం. స్కూల్. ఇప్పుడు అడ్మిషన్స్, స్కూల్ అడ్మిషన్స్ చూడండి ఎన్ని వచ్చాయో. స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మీకు వచ్చాయి. సో మీకు నచ్చిన టెంప్లెట్ ఏదైనా సరే, ఫ్రీ వర్షన్, ప్రో వదిలేసి ఫ్రీ వర్షన్ ఏదైనా సరే సెలెక్ట్ చేయండి. ప్రతిదీ చేంజ్ చేయొచ్చు. సపోజ్ ఇది ఈ డిజైన్ ఉంది, జస్ట్ లైట్ గా టచ్ చేసుకుంటూ వెళ్తాను. ఈ డిజైన్ ఉంది. ఇక్కడ ఈ బాబు ఉన్నాడు, ఈ బాబు నచ్చలేదు. సో డిలీట్ చేసేసి ఎలిమెంట్స్, స్కూల్ స్టూడెంట్, స్టూడెంట్స్. ఎస్, సిఆర్ ఇలా క్లిక్ చేస్తే ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి. ఇలా. సో మీ ఇష్టం, ఇలా కూడా తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. మీ స్కూల్ పేరు రాసుకోవచ్చు, అడ్రస్ రాయొచ్చు, ఫెసిలిటీస్ ఉన్నాయి. మీ ఇష్టం అండి, ఎడిట్ ప్రతిదీ. ఇంతకుముందు చూపేనా ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ అని బి ఫార్మాట్ లో ఇలా రాసుకోవచ్చు అనమాట, బుల్లెట్ పాయింట్స్. సో ఇలా. నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ డేస్ కూడా ఉంటాయండి. ఏంటంటే ఇప్పుడు స్కూల్ అని రాసాము, స్కూల్ సంబంధించిన వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఫాదర్స్ డే వస్తుంది. ఫాదర్స్ డే, ఫాదర్స్ డే, రిపబ్లిక్ డే, ఫాదర్స్ డే. ఇవి చూడండి, ఫాదర్స్ డే అంటే ఎన్ని డిజైన్స్, 20,000 అండి. ఫాదర్స్ డే కూడా 20,000 టెంప్లెట్స్ ఉన్నాయి. సో చూడండి ఇక్కడ ఫాదర్స్ డే ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఫాదర్ ఫోటో కూడా పెట్టి చేసుకోవచ్చు, ఫాదర్స్ డే యానిమేషన్. సో ఇలా. నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారనుకోండి, రియల్ ఎస్టేట్ అని టైప్ చేయండి. చూడండి ఇలా. డిజైన్ సెలెక్ట్ చేయండి, ప్రతిదండి ఎడిట్ చేయొచ్చు, ప్రతి డిజైన్ ఎడిట్ చేయొచ్చు. కాకపోతే మీరు ఇన్నోవేటివ్గా ఆలోచించండి. సపోజ్ నాకు ఈ బిల్డింగ్ నచ్చలేదు, నేనేం చేస్తున్నా, ఆ బిల్డింగ్ ని డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఎలిమెంట్స్కి వెళ్ళి బిల్డింగ్స్, ఇప్పుడు మాత్రం ఫొటోస్ లో తీసుకోవాలి, గ్రాఫిక్స్ లో కాకుండా. బిల్డింగ్స్ ఏదన్నా మీకు నచ్చిన బిల్డింగ్ తీసుకోండి.
ఓకే. యెస్. సో, మార్చుకోవచ్చు. టెక్స్ట్ గూడా. ఈడ మీరు లగ్జరియస్ ఉంది. ప్రైస్ రాసుకోవచ్చు. ప్రతీదీ మూవ్ జేసుకోవచ్చు. ఇక్కడ చూడండి లోగో. ఆ లోగో గూడా చేంజ్ జేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్టొచ్చేసి డిజైన్ మళ్ళీ ఒక్క నిమిషం. బ్యాకొచ్చేసి ఇంకేదన్నా ఒక ఒక బిజినెస్ నేమ్ జెప్పండి. ఏదన్నా ఒక బిజినెస్ నేమ్. ఏదన్నా ఒక బిజినెస్ నేమ్. స్పెసిఫిక్ డేస్ దొరుకుతాయి మీకు. మన గాంధీ జయంతి గాని, లేపోతే ప్రతీది ఎవ్రీథింగ్ మీకు అవైలబుల్‌గా ఉంటాయి టెంప్లేట్స్‌లో. వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా బిజినెస్ సపోజ్ బ్యూటీ సెలూన్ ఉందా? లేపోతే ఇన్సూరెన్స్ గాని, ఇన్సూరెన్స్. చాట్ బాక్స్‌లో ఎవరు పెట్టట్లేరండి. బిజినెస్ ఏదైనా ఒక నేమ్ పెట్టమని. చూడండి ఇన్సూరెన్స్. సో, ఇలా ఇన్సూరెన్స్. మీ కార్ ఇన్సూరెన్సా? హెల్త్ ఇన్సూరెన్సా? లేపోతే లైఫ్ ఇన్సూరెన్స్ అని గూడా అడుగుతుంది. ఈ ఫ్యామిలీ ఫోటో ఓకే. ఇదొద్దు. ఆహ్, డిలీట్. మళ్ళీ మీకు ఈ ఫ్యామిలీ ఫోటో కావాలంటే ఎక్కడికి వెళ్ళొచ్చు? అంటే ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఫోటో, ఫ్యామిలీ మెంబర్స్. యెస్. ఈ ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి. బీజీ రిమూవ్ అనండి. ఇలా. మీరే డిజైన్ చేసుకోవచ్చు. ఇలా. సో, ఇది. ఇలా ఎవ్రీథింగ్ అండి. ప్రతీది మీకు మీరొకసారి టెంప్లేట్స్‌లో మీకేం కావాలనో అది దొరకుతది. ఎవరో ఒకరు హౌసింగ్ ఫైనాన్స్ అని పెట్టారు. ఒకసారి చూద్దామండి. చూసి లాస్ట్‌గా మీకొక్కసారి చెప్పేసి క్లోజ్ చేసేస్తాను. పోస్టర్ ఎలా చేయాలని. హౌసింగ్ ఫైనాన్స్. యాహ్! ఉన్నాయండి. హౌసింగ్ లోన్ అని, ఫైనాన్స్ అని ఇవన్నీ ఉన్నాయి. సో, మీరు ఇవన్నీ గూడా చేసుకోవచ్చు. సెర్చ్ చేసి. సో, ఇప్పుడు లాస్ట్‌గా మనం ఎక్కడికొచ్చేద్దామంటే, ఇక్కడ వరకు క్లియరా అండి అందరికి? ఇప్పుడు మీరు ఏ డిజైన్ అయినా ఎడిట్ చేసుకునే మీకు అదొచ్చేసిందా? అంటే చేసుకోగలుగుతాము అని జెప్పేసి. ప్లీజ్ ఒక్కసారి లాస్ట్‌గా అందరు యెస్ అని టైప్ చేయండి. ఎందుకంటే, ఇంగ లాస్ట్ పోస్టర్ జెప్పేసి మీ పేషెన్స్ నేను టెస్ట్ చేయలేను. సో, యెస్ అండి. థాంక్ యూ. సో, ఇప్పుడు నేనేం జేస్తున్నానంటే, ఏదన్నా ఒక పోస్టర్ తీసుకొని మనం డిజైన్ జేద్దాం. అసలు ఒక పోస్టర్‌ని రోజు మామూలుగా అయితే ఇప్పుడు మనకొక ప్రోటోకాల్ పోస్టర్ ఒస్తుంది. అలా గాకుండా ఒక పోస్టర్‌ని మనం డిజైన్ జేస్తే, ఒక బిజినెస్ ఈవెంట్‌కి గాని, మీరేదైనా ఒక ఈవెంట్‌కి పోస్టర్‌ని రెడీ చేయాలి. సో, ఇంకొకటేంటంటే మీకు యూజ్‌ఫుల్ అయ్యే టిప్పు. ఇప్పుడు సపోజ్ ఏం జేస్తున్నారు సత్యనారాయణ సార్ ఏం జేస్తున్నారు, ఒక డిజైన్ జేస్తున్నారు. సడెన్‌గా ఫోన్ కాలొచ్చింది. లేదనంటే నెట్ అయిపోయింది ఇంటర్నెట్. క్యాన్వా యూజ్ చేసినప్పుడు కొంచెం ఇంటర్నెట్ ఎక్కువ యూజ్ అవుతుందండి. సో, సడెన్‌గా నెట్ అయిపోయింది. అప్పుడేం జేస్తారు క్యాన్వా ఆటోమేటిక్‌గా మీ డిజైన్ అనేది సేవ్ చేస్తుంది. సో, మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు అది ఓన్లీ ఓపెన్ చేసి వదిలేసినా వస్తుంది. మీరు ఎడిట్ చేయకుండా జస్ట్ చూసి వదిలేసినా సేవ్ చేస్తుంది. సో, సగం చేసి వదిలేసినా సేవ్ చేస్తుంది. కంప్లీట్ చేసినా సేవ్ చేస్తుంది. ఆటోమేటిక్‌గా క్యాన్వా మీకు డిజైన్ అనేది సేవ్ చేసుకోదు. మరి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అనంటే, ఇక్కడ రీసెంట్ డిజైన్స్ అని ఉంటుంది. మీరు చేసినయన్నీ ఇక్కడ ఉండిపోతాయి. ఈ రీసెంట్ డిజైన్స్‌లో మీరు ఏ డిజైన్ అయితే చేస్తారో ఆ డిజైన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో, ఇవన్నీ జూడండి. ఇంతకుముందు ఇవన్నీ నేను ఓపెన్ చేసినయి గదా! ఈ దివాళీ గాని, స్కూల్ అడ్మిషన్ గాని చూడండి. ఇలా రీసెంట్ డిజైన్స్. సో, ఇలా అన్నమాట. సో, ఏదన్నా ఒక పోస్టర్ తీసుకొని, ఒక పోస్టర్‌ని ఎలా డిజైన్ చేస్తారో చూపిస్తాను మీకు. సపోజ్ ఇదొకటి తీసుకోండి. ఇదొక పోస్టర్. తీసుకొని ఇక్కడ 3 స్పీకర్స్‌ని పెట్టుకోవచ్చు. బట్ ఒక రోజుకొక స్పీకర్ వస్తున్నారు కాబట్టి నేనొక స్పీకర్ చెప్తాను. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎలిమెంట్స్‌కెళ్ళి సర్కిల్ తీసుకొచ్చి సైజ్ చిన్నగా చేసేసి ఇక్కడ పెట్టేసి కాపీ, కాపీ, కాపీ. ఊరికే మళ్ళీ మన ఎలిమెంట్స్‌కెళ్ళి వెతకడం ఎందుకు? కాపీ చేసుకుంటే సరిపోతుందిగా. సో, కాపీ. సో, ఇక్కడ జస్ట్ ఈ టెక్స్ట్ కిందకి మూవ్ చేసేసి, ఇప్పుడు మనం మామూలుగా ఏం చేస్తామంటే, మనము ఈ సర్కిల్‌లో అప్‌లోడ్స్ లేదంటే గ్యాలరీకెళ్ళేసి సో, అబ్దుల్ కలాం గారి ఫోటో
స్వామి వివేకానంద ఫోటో. ఎస్. నెక్స్ట్ గంపా సార్ ఫోటో. నెక్స్ట్ మన ఎన్‌పి మేడం, నేషనల్ ప్రెసిడెంట్ మాధవి మేడం ఫోటో. ఎస్. ఇప్పుడు ఇక్కడ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్, లేకపోతే ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్, ట్రిపుల్ టీ డబ్ల్యూఎస్. మన బ్యాచ్ నెంబర్ చెప్పండి ఒకసారి చాట్ బాక్స్ లో. 231 హైదరాబాద్ బ్యాచ్. నెక్స్ట్ వచ్చేసి 227. ఎస్. సైజ్ ఓకే. మనకు ఫాంట్ ఇది వద్దు, ఫాంట్ వేరే చేంజ్ చేసుకుందాం. లేదనంటే ఫాంట్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ దొరుకుతాయి. ఓకే. సో ఫాంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇటు మనం ఏం చేద్దామంటే టాపిక్ నేమ్ రాద్దాం. సపోజ్ వీడియో ఎడిటింగ్ అందాం. వీడియో ఎడిటింగ్ టాపిక్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ రాసేసి కింద లేదంటే పైన కాపీ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. ట్రిపుల్ టీడబ్ల్యూఎస్ వీడియో ఎడిటింగ్. మరి మనం ఇంపాక్ట్ లోగో పెట్టాలి. సో లోగో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్పీకర్ రీప్లేస్. సరే నా ఫోటోని పెట్టేద్దాం. అప్లోడ్స్ పీజీడీఎం. సో ఇవి అవసరం లేదు, డిలీట్ చేసి. సో ఇది ఉంచుకుందాం. ఇక్కడ నేషనల్ స్పీకర్ అని ఉంది కదా. ఓకే స్పీకర్. ఒకవేళ డిజిగ్నేషన్ ఉంటే డిజిగ్నేషన్. ఇక్కడ పేరు మమత మారిపోయింది. సో నేమ్ ఇలా వచ్చింది కాబట్టి సైజ్. ఎస్. సో ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్కి వెళ్ళి ఈ ఎఫెక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వీడియో ఎడిటింగ్ ఉంది, ఎఫెక్ట్స్ వేరే ఇవ్వచ్చు మనం. ఎఫెక్ట్స్ వచ్చేసి హలో ఇలా ఇలా కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవి అవసరం లేదు. ఇంకో ఇక్కడ 3 స్పీకర్స్ ఉన్నారు కాబట్టి ఇవి 3 వచ్చాయి. సో అవసరం లేదు. ఇక్కడ డేట్. డేట్ వచ్చేసి రేపటి డేట్ వేద్దాం. 10th జూన్ 2025. ఎస్. స్టార్ట్ ఎట్ PM. ఎస్. ఇక్కడ జూమ్ లైవ్ అని పెట్టేద్దాం. మనకి ఇక్కడ జూమ్ ఐకాన్ కూడా దొరుకుతుందండి. జూమ్ ఐకాన్, వాట్సాప్ ఐకాన్ కానీ, జూమ్ ఐకాన్ కానీ, ఫోన్ ఐకాన్స్ కానీ ఇవన్నీ అవైలబుల్ గా ఉంటాయి. సో జూమ్. జూమ్ లైవ్ అని పెడదాం. ఎలిమెంట్స్ లోకి వెళ్ళి లైవ్. ఎస్. సో ఇదంతా అవసరం లేదనుకుంటే డిలీట్ చేయొచ్చు. ఇక్కడ మనం మెంటర్స్ ఫొటోస్ వేసుకోవచ్చు.
ఇవన్నీ డిలీట్ చేసేసి ఇప్పుడు ఈ షేప్ ఒకటి మూవ్ అవుతుందండి. కింద జాయిన్ నవ్ అని ఉంది చూడండి. ఇలా 2 ఒకేసారి మూవ్ చేస్తే మనకు కొంచెం టైం వేస్ట్ అవుతుంది గదా! సో, మీకొక టిప్ చెప్తా. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ జాయిన్ నవ్ అని ఉంది గదా! జాయిన్ నవ్‌ని ఇలా సెలెక్ట్ చేశాక పైన ఇలా వచ్చాయి మనకి. ఈ 3 డాట్స్ ఉన్నాయి గదా! ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ మల్టిపుల్ అని ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్. సెలెక్ట్ మల్టిపుల్ మీద క్లిక్ చేయండి. చేశాక ఇప్పుడు ఈ షేప్‌ని గూడా సెలెక్ట్ చేయండి. యెస్. షేప్ గూడా సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇక్కడ గ్రూప్ అంటున్నా. ఫస్ట్ ఆప్షన్. గ్రూప్. సో, గ్రూప్ అన్నాను. యెస్. ఇప్పుడు మూవ్ చేయండి. ఇలా గ్రూపింగ్ అయితాయన్నమాట. సో, ఇదొకటి. ఇప్పుడు, ఇప్పుడు మనకి ఇన్‌చార్జ్‌లు, కో ఇన్‌చార్జ్‌లు గూడా ఉన్నారు గదా! సో, కాపీ. ఇటు ఆర్‌పీ ఫోటో అంటే రీజనల్ ప్రెసిడెంట్ ఫోటో. ఇక్కడ ఇన్‌చార్జ్ ఫోటో. ఈడ మెంటర్స్ ఫోటోస్. ఈ కాపీ. ఇలా, ఇలా పెట్టుకోవచ్చు. రెడీ అయిపోయింది పోస్టర్. సో, మనకు కావాల్సిందేంటి? మన రీజియన్. ఒకవేళ రీజియన్ నంబర్ ఉంటే రీజియన్ నంబరు, మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్, టాపిక్ నేము, వచ్చే స్పీకర్ నేము, రీజియనల్ ప్రెసిడెంట్ ఇన్‌చార్జ్ ఇలా చేసుకోవచ్చు. సో, ఇది పోస్టర్ రెడీ చేసుకోవచ్చు. అర్థమైందా అండి పోస్టర్? పోస్టర్ డిజైనింగ్ ఇలా చేసుకోవచ్చు. మీరిక్కడ టెంప్లేట్స్‌లోకెళ్ళేసి సెర్చ్ బార్‌లో పోస్టర్స్ మీరు బిజినెస్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి. పోస్టర్స్ అని టైప్ చేయండి టెంప్లేట్స్‌లో. పోస్టర్స్. లేదంటే బిజినెస్ మీట్ అనండి. మీరు మీ బిజినెస్ మీట్‌కి ఎవరికైనా ఇన్వైట్ చేయాలన్నా గూడా బిజినెస్ మీట్ అని టైప్ చేయండి. సో, ఇలా. డిఫరెంట్ పోస్టర్స్ ఒస్తాయి. ఈ పోస్టర్స్‌ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఉంది. ఈ పోస్టర్ ఉంది. ఈ పోస్టర్‌లో మీరు పెట్టుకోవచ్చు. మీరు స్పీకర్ రీప్లేస్, అప్‌లోడ్స్. యెస్. బీజీ రిమూవ్. సింపుల్. ఇక్కడ మీ ఫోటోస్ మీ పేరు, మీ బిజినెస్ మీట్ ఏంటి, ఇదేంటి ఇలా సింపుల్ చేసుకోవచ్చనమాట. పోస్టర్స్ గాని, ఫ్లైయర్స్ గాని. సో, అవన్నీ మీరు చేసుకోవచ్చు. సో, లాస్ట్ మీకు టిప్ చెప్తానన్నాను గదా! సో, టిప్ ఏంటంటే బీజీ రిమూవ్ అనేది. సో, గూగుల్ అయితే అందరూ యూజ్ చేస్తారు గదండీ! సో, గూగుల్‌లో ఎళ్లి బీజీ రిమూవ్ అని టైప్ చేయండి. బీజీ రిమూవ్. సో, రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అనొచ్చింది. వచ్చాక మీరు ఏ ఫోటో అయితే కావాలో, ఏ ఫోటోకైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో, ఆ ఫోటో ఇక్కడ అప్‌లోడ్ ఇమేజ్ అని ఉంది. ఈ అప్‌లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. చేసి సపోజ్ మేడం ఫోటో ఇద్దాము. సింపుల్. ఫోటో ఇస్తే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా రిమూవ్ చేసి ఇస్తుంది. సో, ఇలా ఎన్ని ఫోటోస్ అయినా ఇవ్వచ్చు. డౌన్‌లోడ్ ఏంటంటే కింద మీకు డౌన్‌లోడ్ అని ఉంది. ఈ డౌన్‌లోడ్ మీద క్లిక్ చేయండి. ఫ్రీ అనండి. యెస్. డౌన్‌లోడ్ అయిపోయింది. సో, ఇదే ఫోటోకి మీరు బ్యాక్‌గ్రౌండ్ గూడా ఇవ్వచ్చు. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అని ఉంది గదా! ఈ బ్యాక్‌గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. చేసి ఇక్కడ థీమ్స్ ఉంటాయి కొన్ని. ఆ థీమ్స్ ఇవ్వచ్చు మీరు. కొంచెం స్లోగా ఉంది. మీరు ట్రై చేయొచ్చండి కలర్స్. ఇలా రెడ్ కలర్ మీ ఇష్టం యెల్లో. సో, సేమ్ డౌన్‌లోడ్ అనండి కింద. ఫ్రీ అనండి. డౌన్‌లోడ్ అగైన్. యెస్. సో, నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ థీమ్స్ వస్తలేవు. బట్ వస్తాయండి థీమ్స్ మంచి డిఫరెంట్ థీము. సో, ఈ థీమ్స్ కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చు. సో, ఒకసారి మీకు డౌన్‌లోడ్ చేసినవి చూపిస్తా. యెస్. ఇదో వితౌట్ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా. ఇదేమో యెల్లో కలర్ బ్యాక్. సో, ఇలా. సో, ఇది బీజీ రిమూవ్ చేసుకోవచ్చు. సో, ఇదే అండి సెషన్. థాంక్ యూ సో మచ్. ఇంతసేపు అందరూ చాలా పేషెన్సీతో నేర్చుకున్నారని అందరికి అర్థమైందని అనుకుంటున్నాను.